స్టార్ట్. ఒకసారి ఇప్పుడు మనం ఈరోజు అన్ని పెద్ద సంస్థ చేయబోతున్నాం. ఓకేనా? మూడు పెద్ద సంస్థ చేస్తాము, చిన్న చిన్న కొంచెం చేసేస్తాం. ఈరోజు మూడు సంస్థ నిజంగా అయిపోతే ఆల్మోస్ట్ మీకు బిజినెస్ కాంబినేషన్ పెద్ద మ్యాటరే కాదనిపిస్తుంది. బిజినెస్ కాంబినేషన్ గురించి మాట్లాడుతున్నాను నేను. ఒకసారి జాగ్రత్తగా వినండి. 103 స్టాండర్డ్ మాట్లాడుతున్నాం మనం. ఫస్ట్, బిజినెస్ అంటే ఏంటో స్టార్ట్ చేసాం. ఏం చెప్పాం? బిజినెస్ అంటే ఇంటిగ్రేటెడ్ సెట్ ఆఫ్ త్రీ యాక్టివిటీస్. ఏంటవి? ఇన్పుట్స్, ప్రాసెస్, అవుట్పుట్ జనరేట్ చేయగలిగే క్యాపబిలిటీస్. వీటిని ఏమంటాం మనం? బిజినెస్ అంటాం. ఇవన్నీ కలిసికట్టుగా నువ్వు ఒక కంపెనీ నుంచి కొంటే, నువ్వు కొన్నప్పుడు ఆ అసెట్స్ కొంటే ఇవన్నీ వచ్చేసాయని అనిపిస్తే అది బిజినెస్ కాంబినేషన్ అవుతుంది. అది ఏదైనా రకం అవ్వని, ఏదైనా అవనండి, అది మర్జర్ అవని, డిమర్జర్, ఏదో ఒకటి, అది బిజినెస్ కాంబినేషన్ అవుతుంది. ఓకేనా? తర్వాత లేదు అంటే అది జస్ట్ ఏమవుతుంది? అసెట్ అక్విజిషన్ అవుతుంది. అసెట్ అక్విజిషన్ కి ఆ రెస్పెక్టివ్ స్టాండర్డ్స్ ఏం చెప్పాయి అవన్నీ పాటించుకుంటూ వస్తాం. అంతేనా కదా? చెప్పండి. ఇది ఫస్ట్ మనం మాట్లాడిన మాట. నెక్స్ట్ మనం ఏం చెప్పామంటే అక్విజిషన్ మెథడ్ అంటే సింపుల్ సింపుల్ బిజినెస్ అక్విజిషన్. ఇక్కడ ఏం జరుగుతుంది? ఒక కంపెనీ ఇంకొకటి మీద మీదటి మీద, అంతేనా? ఇదే బిజినెస్ అక్విజిషన్. సింపుల్. కామన్ కంట్రోల్, మెర్జర్, డిమర్జర్ అవన్నీ తర్వాత. ఇది సింపుల్ అక్విజిషన్ కాన్సెప్ట్. సింపుల్ అక్విజిషన్ కాన్సెప్ట్ లో మనం ఏం చెప్పాము? ఒక కంపెనీ ఇంకో కంపెనీని అక్వైర్ చేసుకుంటది. కంట్రోల్ కూడా ఆ కంపెనీకే ఉంటుందని అనుకుందాం. ప్రస్తుతానికి రివర్స్ అక్విజిషన్ మెల్లగా మాట్లాడదాం తర్వాత. సో మనం ఏమంటాం? ఎవరైతే అక్వైర్ చేశారో వాడిని లీగల్ అండ్ అకౌంటింగ్ అక్వైరర్ అంటాం ప్రస్తుతానికి. రివర్స్ అక్విజిషన్ కేసు తర్వాత లీగల్ అండ్ అకౌంటింగ్ అక్వైరర్ అంటాము. ఆ తర్వాత అవతల వాడిని ఏమంటాం మనం? ఆబ్వియస్లీ ఎక్వైరీ అంట. నాకు ఒకటి చెప్పండి, ఎప్పుడైనా ఎక్వైరర్ ని ట్రాన్స్ఫరీ అని అనొచ్చా? ఏ? ఆలోచించండి. ఎక్వైరీ అంటే ఏంటి? ఎక్వైరర్ అంటే కొనుక్కుంటున్నాడు. ఎక్వైరీ అంటే అమ్మేస్తున్నాడేనా? అమ్మేస్తున్నాడే కదా, ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు. సో ఈ ఏమంటాం మనం? ట్రాన్స్ఫరార్ అంటే. అంతేనా కదా చెప్పు? అవునా కదా? ఎక్వైరీ అంటే ట్రాన్స్ఫరార్. నేను ఎక్వైరర్, నేను ఒక కంపెనీని కొనుక్కుంటున్నాను, వాడే కదా అసెట్స్ అన్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు, అందుకే వాడు ట్రాన్స్ఫరర్. నేనేంటి? ఎక్వైరర్ ని కదా, నేను ట్రాన్స్ఫరీ, నాకే కదా ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు, సో నేను ట్రాన్స్ఫరీ. నేను ట్రాన్స్ఫర్ గురించి మాట్లాడుతుంది. పర్చేస్ కన్సిడరేషన్ ఎవరు ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు అని కాదు, అసెట్స్ ఎవరు ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు, ఎవరు బిజినెస్ ట్రాన్స్ఫర్ అవుతుంది, అది ఇంపార్టెంట్. ఓకేనా కదా చెప్పండి. తర్వాత మనం ఏం మాట్లాడామంటే ఈ బ్యాచ్ గురించి అయిపోయిన తర్వాత కొన్ని స్టెప్స్ మాట్లాడాం. స్టెప్ వన్ లోనే ఐడెంటిఫై ద ఎక్వైరర్. స్టెప్ టూ ఏంటి? ఐడెంటిఫై ద అక్విజిషన్ డేట్. జనరల్ గా ఏముంటుంది? కంట్రోల్ ఏ రోజు అయితే ట్రాన్స్ఫర్ అవుతుందో దాన్ని ఏమంటాం మనం? అక్విజిషన్ డేట్ అని అంటాము. రెగ్యులేటరీ అప్రూవల్స్ లాంటివి ఏమైనా రావాల్సిన చోట రెగ్యులేటరీ అప్రూవల్స్ కోసం వెయిట్ చేస్తాము. ఓకేనా కాదా? తర్వాత ఐడెంటిఫై ద అక్వైర్, అదే అక్విజిషన్ డేట్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? క్యాలిక్యులేషన్ ఆఫ్ పర్చేస్ కన్సిడరేషన్. పర్చేస్ కన్సిడరేషన్ లెక్క పెట్టేటప్పుడు రకరకాల పాయింట్స్. క్యాష్, ఏమైనా సెక్యూరిటీస్ ఇచ్చామనుకోండి, దాని తాలూకు ఫెయిర్ వాల్యూ. ఓకేనా? అంటే దాన్ని మనం టు షేర్ క్యాపిటల్, టు సెక్యూరిటీస్ ప్రీమియం, టు డిబెంచర్స్, టు అదే ప్రీమియం ఆన్ ఇష్యూ ఆఫ్ డిబెంచర్స్, ఇలా రకరకాలుగా వేసుకునే వాళ్ళు. కంటింజెంట్ కన్సిడరేషన్ ఏమైనా ఇస్తే దాన్ని దేనికి మెజర్ చేస్తాం? ఫెయిర్ వాల్యూ ఇనీషియల్ గా మెజర్ చేస్తాం. తర్వాత మెజర్మెంట్ డిపెండ్స్ ఆన్ ద నేచర్ ఆఫ్ కంటింజెంట్ కన్సిడరేషన్. అది కనుక లైబిలిటీ లాగా ఉందనుకోండి, ప్రతి సంవత్సరం ఏం చేస్తాం చెప్పండి? ఫెయిర్ వాల్యూకి మెజర్ చేసుకుంటూ వస్తాం, డిఫరెన్సెస్ ని P&L కి ట్రాన్స్ఫర్ చేసుకుంటూ వస్తాం. అది కనుక ఇన్ ద నేచర్ ఆఫ్ ఈక్విటీ లాగా ఉందనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాం చెప్పండి? దాన్ని ఫస్ట్ ఇచ్చినప్పుడే మెజర్ చేస్తాం. రీమెజర్మెంట్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. సరే, డిఫర్డ్ కన్సిడరేషన్ దేనికి మెజర్ చేస్తాం? ప్రెసెంట్ వాల్యూకి మెజర్ చేస్తాం. ఫర్దర్ గా దానికి ఏదైనా జరిగితే దాన్ని మనం ఏం చేస్తాం? ఇంట్రెస్ట్ అలా వేసుకుంటూ పోతాం. తర్వాత ఎంప్లాయీ బెనిఫిట్స్ అయినా, ఇంకా ఎంప్లాయీ బెనిఫిట్స్ ఏమైనా ఉంటే మనం ఏం చేస్తాం చెప్పండి? ఎంప్లాయీ బెనిఫిట్స్ ఫస్ట్ ఎంప్లాయీ షేర్ హోల్డర్స్ డైరెక్ట్ గా ఇస్తున్నాం అనుకోండి, అది ఆబ్వియస్లీ ఏమవుతుంది? పర్చేస్ కన్సిడరేషన్ లో భాగంగా. కానీ ఎంప్లాయీ షేర్ హోల్డర్స్ గా కాదు, ఎంప్లాయీగా వాడిని రిటైన్ చేసుకోవడానికి అంటూ కొన్ని ఏమైనా ఇస్తున్నాం అనుకోండి, అవార్డ్స్ రీప్లేస్మెంటా నాన్ రీప్లేస్మెంటా చూస్తాం. రీప్లేస్మెంట్ అవార్డ్స్ అంటే వాళ్ళ షేర్స్ బదులుగా మన షేర్స్ ఇస్తామని చెప్తాం కొత్తగా. అంతేనా కదా చెప్పండి? అప్పుడు మనం ప్రీ కాంబినేషన్ ఎంత, పోస్ట్ కాంబినేషన్ ఎంత చూస్తాం. ప్రీ కాంబినేషన్ మొత్తం ఎందులో కలిసిపోతుంది? పర్చేస్ కన్సిడరేషన్ లో భాగంగా టు ఎస్పీపీ రిజర్వ్ అని పడుతుంది. పోస్ట్ కాంబినేషన్ అంతా ఎక్కడ పడుతుంది? ఎంప్లాయ్ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్ కింద తర్వాత మనం వేసుకుంటూ పోతే ఇప్పుడు అది కన్సాలిడేషన్ చేశారు. ఓకే. ఎలా లెక్కెడతాం? ప్రీ కాంబినేషన్, పోస్ట్ కాంబినేషన్. ఒరిజినల్ అవార్డ్స్ ఇంటూ ఏం చేస్తాం చెప్పండి? ఎక్స్పైర్డ్ పీరియడ్ ఎంత చూస్తాం, డివైడెడ్ బై హయ్యర్ ఆఫ్ ఒరిజినల్ వెస్టింగ్ పీరియడ్, న్యూ వెస్టింగ్ పీరియడ్. మరి కొత్త పోస్ట్ కాంబినేషన్ పీరియడ్ ఎలా లెక్కెడతాం చెప్పండి? న్యూ రివార్డ్స్ వాల్యూ ఎంత చూస్తాం, మైనస్ ఆ ప్రీ కాంబినేషన్ ఎంత వేసామో అది తీసేస్తే మిగతాదంతా ఏమవుతుంది? పోస్ట్ కాంబినేషన్. ఇది ప్రతి ఇయర్ మనం ఏం చేసుకుంటాం? ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్ కింద
నాన్ రీప్లేస్మెంట్ అవార్డ్స్ అనుకోండి, ఒకటే తేడా. ఎస్బీపీ రిజర్వ్ బదులు ఏం పడుతుంది, ఎన్సీ పడుతుంది. ఎందుకు రీజన్ మీకు తెలుసు కదా, ఎందుకు చెప్పండి. కంట్రోల్, వాళ్ళ వాళ్ళ బ్యాచ్ పెరుగుతారు ఫ్యూచర్ లో, అందుకని ఎన్సీఏకి వేస్తాం. క్లియర్. నెక్స్ట్ మనం ఏం చేస్తాం, పర్చేస్ కన్సిడరేషన్ లెక్క పెట్టాక క్యాలిక్యులేషన్ ఆఫ్ ఫెయిర్ వాల్యూ ఆఫ్ ఐడెంటిఫైబుల్ నెట్ అసెట్, అదే సారీ ఎన్సీఏ నెట్ అసెట్స్ పోలేదు, అసెట్స్ వాల్యూ ఎంత చెప్పండి. అన్ని అసెట్స్ వాళ్ళవన్నీ ఏ వాల్యూ క్లాస్ వేసుకుంటాం చెప్పండి, ఫెయిర్ వాల్యూ. మనమన్నీ బుక్ వాల్యూ క్లాస్. వాళ్ళ గురించి మాట్లాడదాం. వాళ్ళవన్నీ ఫెయిర్ వాల్యూ అన్నారు. ఒకవేళ ఇండెంటిఫికేషన్ అసెట్ ఏదైనా ఉంటే రికార్డ్ చేసుకుంటాం. మాక్సిమం అమౌంట్ ఎంత, లైబిలిటీ ఎంత చూపించాం అంతవరకే చూపిస్తాం. ఇంటాంజిబుల్ అసెట్స్ ఏమైనా వాడు చూపించకపోవచ్చు కానీ మనం చూపిస్తాం ఫెయిర్ వాల్యూకి. ఇంకా గుడ్ విల్ అది తర్వాత లెక్కడదాం. ఇంకా డిఫర్డ్ ట్యాక్స్ అసెట్స్ ఏమైనా కొత్తగా వస్తాయి లేదా చెప్పండి. డిఫర్డ్ ట్యాక్స్ అసెట్, డిఫర్డ్ ట్యాక్స్ లైబిలిటీ వస్తాయి. ఇంకా డిఫర్డ్ ట్యాక్స్ అసెట్ లైబిలిటీ ఎందుకు వస్తాయి, చేంజెస్ మీకు తెలుసు కదా. ఫెయిర్ వాల్యూకి మనం రికార్డ్ చేసుకుంటాం, ఆ ట్యాక్స్ బేస్ వేరేగా ఉంటుంది కాబట్టి డిఫర్డ్ ట్యాక్స్ అసెట్ లైబిలిటీ వస్తుంది. అదే అది కాకుండా ఇవి రీఎక్వైర్డ్ రైట్స్ ఫెయిర్ వాల్యూకి చూపిస్తాం. కంటింజెంట్ లైబిలిటీస్ వాడు దాంట్లో ఉన్నవన్నీ మనం ఏం చేస్తాం, లైబిలిటీకి చూపించేస్తాం. అవునా కదా చెప్పండి. ఇవన్నీ మీకు గుర్తుంటే ప్రీ ఎగ్జిస్టింగ్ లైబిలిటీస్ ఏమైనా ఉన్నాయనుకోండి, అవి కాంట్రాక్చువల్ నాన్ కాంట్రాక్చువల్ చూస్తాం. నాన్ కాంట్రాక్చువల్ లైబిలిటీ అనుకోండి, అవి తీర్చడానికి మనం జస్ట్ ఇచ్చినట్టు డైరెక్ట్ గా మనం ఏం చేస్తాం చెప్పండి, పిఎన్ఎల్ టు క్యాష్ అని వేసేస్తాం. పర్చేస్ కన్సిడరేషన్ నుంచి అమౌంట్ తగ్గించేస్తాం. నాన్ కాంట్రాక్చువల్ కాకుండా కాంట్రాక్చువల్ లైబిలిటీ అనుకోండి, మనం పెనాల్టీ అమౌంట్ ఎంత లెక్కెడతాం, దట్ పెనాల్టీ అమౌంట్ ఆర్ దీని తాలూకా ప్రెసెంట్ ఫెయిర్ వాల్యూ ఎలా లెక్కెడతాం. అది అంటే ఈ రోజు అమ్మితే ఎంత వస్తుంది మైనస్ ఆల్రెడీ దీని నుంచి ఎంత వస్తుంది. ఈ రెండిట్లో మనం ఏం చూస్తాం చెప్పండి, హయ్యర్ అమౌంట్ హయ్యరా లోవరా, ఒకసారి తీయండి. అది హయ్యరా లోవరా, ఇది మనం ఏ స్టెప్ లో చేసాం. ఫెయిర్ వాల్యూ పెనాల్టీ విచ్ ఎవర్ ఇస్ లోవర్ మనం తీసుకుంటాం. ఓకేనా. దీన్ని మనం మళ్ళీ ఏం చేస్తాం, పర్చేస్ కన్సిడరేషన్ తగ్గించేస్తారు, పిఎన్ఎల్ టు క్యాష్ అని వేసేస్తారు. ఓకేనా కదా చెప్పండి. అయిపోయింది. తర్వాత నెక్స్ట్ ఏంటి, నెట్ అసెట్స్ అయిపోయి నాన్ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్ అయిపోయింది. గుడ్ విల్ లెక్కెడతాం, అది ఎన్సీఏ లెక్కెడతాం. ఎన్సీఏ రెండు వాల్యూస్ ఉన్నాయి, ఈ రెండు మెథడ్స్ ఉన్నాయి. ఏంటి, ఫెయిర్ వాల్యూ మెథడ్ ఒకటి, అసెట్ మెథడ్ ఒకటి. ఈ రెండు మెథడ్స్ గురించి నేను డిస్కస్ చేయట్లేదు. దీని అప్పుడు గుడ్ విల్ మారిపోద్ది, అది పార్షియల్ కొన్నిసార్లు అవుద్ది. పసిన మెథడ్ పార్షియల్ గుడ్ విల్, సారీ పసిన మెథడ్ అయితే పార్షియల్ గుడ్ విల్, ఫెయిర్ వాల్యూ అయితే ఫుల్ గుడ్ విల్ అని చెప్పాం. ఇంకేమైనా ఉన్నాయా మనకి, అంటే మీరు మామూలుగా చూసుకున్న ఫెయిర్ వాల్యూకి ఎఫ్ కి ఎఫ్, పి కి పి, పసిన మెథడ్ కి పార్షియల్. ఓకే, ఇది అయిపోయింది. ఇంకేమున్నాయి, ఎంట్రీ ఎలా పాస్ చేసుకుంటాం తెలుసుకున్నాం మనం. తర్వాత ఏవైనా సబ్సిక్వెంట్ గా అడ్జస్టింగ్ నాన్ అడ్జస్టింగ్ లాగా కొన్ని ఉన్నాయి కదా, అదే ఫస్ట్ మనకు కొన్ని ఫెయిర్ వాల్యూ ప్రొవిజనల్ గా లెక్క పెడతాం. తర్వాత ఏమైనా తెలిసాయి అనుకోండి, ఈవెంట్స్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ యాజ్ ఆన్ ద డేట్ అనుకోండి, మనం వాటిని గుడ్ విల్ అడ్జస్ట్ చేస్తాం. లేకపోతే గుడ్ విల్ కలుపుతామా, కెలకం, రెస్పెక్టివ్ స్టాండర్డ్ ఏం చెప్తే అది చేస్తాం. అంతేనా కదా చెప్పండి. రివర్స్ అక్విజిషన్ లో ఒకటి నేర్చుకున్నాం. ఏం నేర్చుకున్నాం, ఎన్సీ వస్తుంది రివర్స్ అక్విజిషన్ లో రాదు. ఓకే, ఇంతవరకు నేర్చుకున్నాం. ఇప్పుడు అసలైన మ్యాటర్, జాగ్రత్తగా వినండి. నేను సడన్ గా హలో, ఓకే ఓకే. ఆ, ఇప్పుడు నేను ఫస్ట్ కామన్ కంట్రోల్ గురించి ఆల్రెడీ నిన్న మనం మాట్లాడాం. కామన్ కంట్రోల్ అంటే ఏంటో చెప్పండి. కామన్ కంట్రోల్ అంటే ఏంటో చెప్పాలి నాకు. స్టెప్ అప్ అక్విజిషన్ అవన్నీ నేను చెప్పట్లేదు ఇప్పుడు మళ్ళీ, ఓకేనా. ఆల్రెడీ మనం మాట్లాడాం. కామన్ కంట్రోల్ అంటే ఏం చెప్పాను నేను, బిఫోర్ అక్విజిషన్ కంట్రోల్ ఎవరి దగ్గర అయితే ఉందో వాడి దగ్గరే కంట్రోల్ ఉండాలి ఫ్యూచర్ లో కూడా. ఓకేనా, దాన్ని మనం కామన్ కంట్రోల్ అంటాం. ఓకే, కామన్ కంట్రోల్ ట్రాన్సాక్షన్స్ విషయం మీరు ఏం చేయాలి, ఫస్ట్ ఒకసారి గుర్తుపెట్టుకోండి. కామన్ కంట్రోల్ ఎక్కడైనా సరే ఎక్వైరర్ కంపెనీ, ట్రాన్స్ఫరీ కంపెనీ. ఇందాక నేను చెప్పాను కదా, ఎవరైతే అసెట్స్ ఎవరికి ట్రాన్స్ఫర్ చేస్తున్నామో వాడిని ట్రాన్స్ఫరీ అనే కదా అంటాము. అవునా కదా చెప్పండి. ఎక్వైరీ కంపెనీ అంటే ఎవరినైతే ఎక్వైర్ చేస్తున్నామో వాడు ఏం చేస్తున్నాడు, అసెట్స్ ని ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు కాబట్టి వాడు ట్రాన్స్ఫర్ కంపెనీ అవుతాడు. అంతేనా కదా చెప్పండి. జాగ్రత్తగా వినండి. దీనికి మనం ఏ మెథడ్ వాడతామని చెప్పాను నేను మీకు కొంచెం చెప్పాను, జస్ట్ స్టార్ట్ చేసిన పూలింగ్ ఆఫ్ ఇంట్రెస్ట్ మెథడ్. జస్ట్ మీరు ఏం చేస్తారు తెలుసా, కళ్ళు మూసుకొని అన్ని అసెట్స్ లైబిలిటీస్ కలిపేయండి, ఎగ్జాక్ట్ గా కలిపేయండి. మామూలుగా బిజినెస్ అక్విజిషన్ లో మీకు గుర్తుంటే మన తాలూకు షేర్ క్యాపిటల్, రిజర్వ్స్ అండ్ సప్లైస్ మాత్రం వేస్తాం. అవునా కదా. కానీ ఇలాంటి విషయాల్లో మీరు ఏం చేస్తారు తెలుసా, వాళ్ళ షేర్ క్యాపిటల్ కూడా కలిపేయండి, వాళ్ళ రిజర్వ్స్ అండ్ సప్లైస్ కూడా కలిపేయండి. ఆ రిజర్వ్స్ అండ్ సప్లైస్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసిడి అని 4 రకాల రిజర్వ్లు ఉన్నాయి. మీరు కూడా ఏం చేస్తారు, వాళ్ళకి కూడా ఏబిసిడి రిజర్వ్లు ఉన్నాయి అనుకుంటారు, రెండు కలిపండి డైరెక్ట్. కళ్ళు మూసుకొని రెండు కలిపేయడం మీద ఇంకేం ఉండదు. బుక్ వాల్యూకే రికార్డ్ చేస్తారు, అన్ని బుక్ వాల్యూకే రికార్డ్ చేయండి. ఓకేనా.
ఆ, ఏది ఉండదు, ఫెయిర్ వాల్యూ అనే కాన్సెప్ట్ ఉండదు. ఒకసారి జాగ్రత్త చూడండి. ఫస్ట్ అక్వైరర్ ఎవడో కనుక్కుంటారు, డేట్ ఆఫ్ అక్విజిషన్ ఏంటో కనుక్కుంటారు, పర్చేస్ కన్సిడరేషన్ అన్ని సేమ్, ఇవన్నీ అసెట్స్ లైబిలిటీస్ లెక్క ఎడతారు, అన్ని చూడండి. వాళ్ళ అసెట్స్ లైబిలిటీస్ అన్ని బుక్ వాల్యూకి రికార్డ్ చేస్తారు. ఓకేనా కదా? ఆల్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ కూడా మీకు ఏం చెప్పాను, బుక్ వాల్యూ. అదే మన మామూలు అక్విజిషన్ మెథడ్ లో వాళ్ళ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ మనం తీసుకుంటామా? తీసుకో. ఓకేనా కదా? తర్వాత ఎన్సిఐ అప్లికబుల్ కాదు కామన్ కంట్రోల్ లో కూడా. రివర్స్ అక్విజిషన్ లాగానే ఎన్సిఐ అనే కాన్సెప్ట్ ఉంటుందా? ఉండదు. ఓకేనా కదా చెప్పండి. ఇది ఎందుకంటే జస్ట్ కార్పొరేట్ రీస్ట్రక్చరింగ్ లాంటిదని చెప్పానా లేదా చెప్పండి. అంటే మనది కంట్రోల్ ఏం మారట్లేదు. సో ఎన్సిఐ అనే కాన్సెప్ట్ వస్తుందా? రాదు, మర్చిపోకండి. ఓకే. ఇక్కడ ఒక చిన్న వెరైటీ ఉంటుంది. మామూలుగా మనం గుడ్ విల్ లో క్యాపిటల్ రిజర్వ్ లెక్క పెడతాం కదా. అంటే వచ్చిన అసెట్స్ లైబిలిటీస్ డిఫరెన్స్ బట్టి ఏదో చేస్తాం కదా. జాగ్రత్తగా వినండి. ఇక్కడ పర్చేస్ కన్సిడరేషన్ ఎంత కొంత ఉంటుందా? ఎంత కొంత ఉంటుందా లేదా చెప్పండి. వాళ్ళ అసెట్స్ అన్ని మనం ఎంత కొంత ఎక్వైర్ చేసుకున్నామో లేదా చెప్పండి. మైనస్ చేశాక గుడ్ విల్ లో క్యాపిటల్ రిజర్వ్ వస్తుంది కదా. పాజిటివ్ వచ్చింది అనుకోండి మనకి, అంటే మనము ఇచ్చిన పర్చేస్ కన్సిడరేషన్ ఎక్కువ అనుకోండి వచ్చిన అసెట్స్ కన్నా, మనం మామూలుగా ఏమంటాం? గుడ్ విల్ అంటాం. అవునా కదా? ఇక్కడ గుడ్ విల్ అనకూడదు, క్యాపిటల్ రిజర్వ్ ని డెబిట్ చేస్తాం. అంటే నెగిటివ్ ఫిగర్ లోనే ఇవ్వాలి క్యాపిటల్ రిజర్వ్. అంటే ఇక్కడ యాక్చువల్గా రీజన్ ఏం స్పెషల్ ఏం కాదు. ఇప్పుడు నువ్వు వేరే కంపెనీని ఏదో ఎక్వైర్ చేసుకోవట్లేదు, మీది మీరే రీస్ట్రక్చర్ చేసుకుంటున్నారు. ఈ రీస్ట్రక్చర్ చేసే క్రమంలో ఏదో లాస్ వచ్చింది, అందుకనే క్యాపిటల్ రిజర్వ్ డెబిట్ చేశాం. ఓకేనా కదా చెప్పండి. సేమ్ మీకు లాప్ వచ్చింది అనుకోండి, అది ఎప్పుడు కామన్, క్యాపిటల్ రిజర్వ్ వేసుకుంటారు. అది అలాగే గెయిన్ ఆన్ బార్గెన్ పర్చేస్, అదే అది ఎప్పుడు చేసేదే చేస్తారు. అంటే ఎక్స్ట్రా ఏంటి, గుడ్ విల్ లేదు, డెబిట్ సైడ్ వేస్తారు క్యాపిటల్ రిజర్వ్. ఓకేనా కదా చెప్పండి. అర్థమైందా లేదా? ఇవన్నీ నేను చూపిస్తాను, ఇలా బట్టి పట్టడం వద్దు, మనం అది సమ్ చేసినప్పుడు చూద్దాం. అది కామన్ కంట్రోల్ ట్రాన్సాక్షన్స్. జాగ్రత్తగా వినండి. ఇంకోటి మెర్జర్ డిమర్జర్ కూడా చెప్పి సమ్స్ లో కాదు. మెర్జర్ మెర్జర్ అంటే ఏంటో చెప్పండి. రెండు కంపెనీలు ఉన్నాయి, రెండు కలిసిపోయి నెక్స్ట్ రేపటి నుంచి ఆ రెండు కంపెనీలు వేరు వేరుగా ఎక్కడైనా కనిపిస్తాయా? కనిపించవు. సో టూ ఆర్ మోర్ కంపెనీస్ జాయిన్స్ టుగెదర్ టు ఫార్మ్ ఏ న్యూ కంపెనీ. ఎగ్జిస్టింగ్ కంపెనీస్ బంద్ జాతించి ఎగ్జిస్టింగ్ కంపెనీస్ పోతాయండి. ఓకేనా? అదే కదా, నెక్స్ట్ రోజు నుంచి అవి ఉంటాయా? ఉండవు. ఓకేనా కదా? మెర్జర్ లో మళ్ళీ రకరకాలు ఉండొచ్చు. మెర్జర్ ఇన్ ద నేచర్ ఆఫ్ కామన్ కంట్రోల్ అంటే ఏంటి? ఇప్పుడు ఏని ఎక్స్ గాడు కంట్రోల్ చేస్తున్నాడంట, బిని ఎక్స్ గాడు కంట్రోల్ చేస్తున్నాడంట, ఏబిని కూడా ఏబి రెండు కలిస్తే అప్పుడు ఎవరు కంట్రోల్ చేస్తారు? మళ్ళీ ఎక్స్ ఇక్కడ కంట్రోల్ చేస్తాడు. జాగ్రత్త చూడరా. ఏ అనే కంపెనీ కంట్రోల్ చేస్తుంది ఎవడు? ఎక్స్ అని ఎవడో ఇండివిజువల్ రా. ఆడి దగ్గర 100% షేర్స్ ఉన్నాయిరా, లేదా 70% షేర్స్ ఉన్నాయిరా. బిని కూడా ఎక్స్ గానే కంట్రోల్ చేస్తున్నాడు, అందులో 60% షేర్స్ ఉన్నాయిరా. మీరు నాకు చెప్పండి, ఏని ఈడు కంట్రోల్ చేస్తున్నాడు కాబట్టి 70% వీడి దగ్గర స్టేక్ ఉందంటే మొత్తం డెసిషన్స్ అన్ని ఎవరి మీద ఆధారపడి ఉన్నాయి? వీడి మీద. సేమ్ ఇక్కడ కూడా ఎవరి మీద ఆధారపడి ఉన్నాయి? సో ఈ మెర్జర్ ఈడే కావాలని చేసి ఉండొచ్చా లేదా చెప్పండి. అవునా కదా? ఛాన్స్ ఉందా లేదా? సో వాడి కంట్రోల్లోనే చివరికి ఉంటున్నాయా లేదా చెప్పండి. అంతేనా కాదా? ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ కానీ కొత్తగా ఇందులో వచ్చేటప్పుడు వీడికి 51% కన్నా ఎక్కువ స్టేక్ ఇచ్చారనుకోండి ఈ కొత్త కంపెనీలో కూడా, అప్పుడు ఆబ్వియస్లీ ఇక్కడ కూడా కంట్రోల్ ఎవరికి ఉంది? వాడికే ఉందా లేదా? సో ఎందుకు ఇదేంటి? ఇన్ ద నేచర్ ఆఫ్ కామన్ కంట్రోల్. సేమ్ ఇన్ ద నేచర్ ఆఫ్ కామన్ కంట్రోల్ అయితే మనకేం చెప్పండి. సేమ్ ఇందాక ఎలా నేర్చుకున్నామో అలాగే అకౌంటింగ్ చేస్తాం. ఓకేనా కాదా? అంటే ఏ మెథడ్ వాడతారు? కూలింగ్ ఆఫ్ ఇంట్రెస్ట్ మెథడ్. ఓకే, క్లియర్. సేమ్ కామన్ కంట్రోల్ ఎలా చేస్తాం అలాగే చేస్తాం. ఓకేనా? ఇది మరి గుడ్డి చెప్పేస్తున్నాడు, అది నేను ఎలాగో చెప్తాను. ఇది వదిలేయండి. నెక్స్ట్, మెర్జర్ ఇన్ ద నేచర్ ఆఫ్ బిజినెస్ అక్విజిషన్. ఏ అనే కంపెనీకి, ఏ అనే ఒక కంపెనీ ఉంది, దాన్ని దీపక్ గారు కంట్రోల్ చేస్తున్నాడు. బి అనే ఒక కంపెనీ ఉంది, దాన్ని రాజయ్య కంట్రోల్ చేస్తున్నాడు అనుకో. నేను ఇద్దరు కంపెనీ నేను కొనేసాను, వీళ్ళిద్దరికి డబ్బులు ఇచ్చి నేను కొనేసాను. ఇప్పుడు ఏం జరిగింది ఇక్కడ చెప్పండి? కామన్ కంట్రోల్ అవుతుందా? ఎందుకు చెప్పండి? పాతది కంట్రోల్ చేసేది ఆడు, ఆడు వేరేగా, ఈడు వేరేగా. ఇప్పుడు కొత్తది కంట్రోల్ చేసేది నేను. ఇది జస్ట్ ఏమవుతుంది? పొజిషన్ అవుతుంది. ఇప్పుడు ఇదే మెథడ్ వాడతారు మీరు. అక్విజిషన్ మెథడ్ స్టార్టింగ్ లో నేర్చుకున్నాం కదా, ఆ మెథడ్ వాడతారు. అంటే సేమ్ ఆ 8 స్టెప్స్ ఉన్నాయి కదా మనకి, అవార్డు. ఇంకోటి ఏంటి? మెర్జర్ ఇన్ ద నేచర్ ఆఫ్ రివర్స్ అక్విజిషన్. రివర్స్ అక్విజిషన్ కేసు మీకు తెలుసు కదా. అంటే పేరుకి ఒకటి ఇస్తున్నాడు. ఇక్కడ చూడు, ఏ లిమిటెడ్ లో ఏ ఓనర్, బి లిమిటెడ్ లో బి ఓనర్, వీళ్ళిద్దరు కలిసి ఏబి లిమిటెడ్ అని ఒకటి స్టార్ట్ చేశారు. లీగల్ ఎక్వైరీ ఎవరు చెప్పండి? ఏబి లిమిటెడ్ స్టార్ట్ చేశాక ఏబి లిమిటెడ్ లో షేర్స్ ని ఏకి ఇస్తారు, బికి ఇస్తారు. అవునా కదా చెప్పండి. లీగల్ గా ఎక్వైరీ ఎవడు? ఏబి లిమిటెడ్. ఒప్పుకుంటారు లేదా? కానీ ఫర్ ఎగ్జాంపుల్ కలిసిన తర్వాత బి గడిగే స్టేక్ ఎక్కువ ఉందనుకో, అకౌంటింగ్ ఎక్వైరీ ఎవడు? బి అయినా కదా చెప్పండి. అదే మ్యాటర్. ఓకేనా కదా చెప్పండి. ఇది రివర్స్ అక్విజిషన్ కేసు. అప్పుడు మళ్ళీ రివర్స్ అక్విజిషన్ మనకు ఉంది కదా అకౌంటింగ్, సేమ్ రివర్స్ అక్విజిషన్ కేసు వాడుకుంటాం. ఓకే, క్లియర్. ఇది మర్జర్. మర్జర్ కి నేనేం సమ్ చేస్తాం ఇప్పుడే మనం. ఈ మర్జర్ కి నేను ఇప్పుడు సమ్ చేస్తాను. ఓకేనా? ఓకే.
నేను ఇప్పుడు మర్జర్ సమ్ చేస్తాము, డీమర్జర్ సమ్ కూడా మనం చేస్తాం. ఓకేనా? తర్వాత డీమర్జర్ కి అకౌంటింగ్ ఎలా? డీమర్జర్ అంటే ఏంటో చెప్పండి. అందరూ చెప్పుకునే ఎగ్జాంపుల్, టాటా కంపెనీలో టైటాన్ తనిష్క్ కలిసి ఉండేవి, తనిష్క్ ఒక్కటి సపరేట్ అయిపోయిందా లేదా చెప్పండి. అవునా కదా? సో డీమర్జర్ జరిగిందా లేదా? చాలా ఈజీ అకౌంటింగ్ రా. ముందు టాటా కంపెనీ అవన్నీ వేసుకోండి, అందులో తనిష్క్ ఉంటాయి కదా, అవన్నీ అది పట్టుకెళ్ళిపోతుంది కదా, అవన్నీ మైనస్ చేసి. ఓకేనా కదా చెప్పండి. సో ఇట్ ఈస్ అన్ అరేంజ్మెంట్ వేర్ సమ్ పార్ట్ ఆఫ్ డివిజన్ ఆఫ్ కంపెనీ ఈస్ ట్రాన్స్ఫర్ టు అనదర్ కంపెనీ. మళ్ళీ ఇది కూడా ఇన్ ద నేచర్ ఆఫ్ కామన్ కంట్రోల్ అవ్వచ్చు. కామన్ కంట్రోల్ అంటే ఏంటో చెప్పండి చూడరా. టాటా టాటా షేర్ హోల్డర్స్ అందరి దగ్గర షేర్స్ ఉండేటప్పుడు టైటాన్ లో ఉన్నట్టు స్టేక్ తనిష్క్ లో ఉన్నట్టు, తనిష్క్ ఒక్కటి బయటకు వెళ్ళిపోయినప్పుడు టాటా వాళ్ళందరూ గొడవ చేస్తారు లేదా, మేము షేర్ కొన్నప్పుడు తనిష్క్ కూడా చూసుకున్నామని అంటారు లేదా చెప్పండి. ఇప్పుడు ఈ తనిష్క్ అనే కంపెనీలో ఉండే షేర్స్ అన్నింటినీ ఈ టాటా కంపెనీ షేర్ హోల్డర్స్ కి ట్రాన్స్ఫర్ చేశారు అనుకోండి. ఒకప్పుడు కూడా ఇది ఎవరి కంట్రోల్లో ఉంది? ఆ షేర్ హోల్డర్స్ బ్యాచ్ దగ్గర ఉంది. ఇప్పుడు కూడా ఎవరి కంట్రోల్లో ఉంది? వాళ్ళ దగ్గర ఉంది. ఇది ఇన్ ద నేచర్ ఆఫ్ కామన్ కంట్రోల్ అయినా కాదా చెప్పండి. ఇన్ ద నేచర్ ఆఫ్ కామన్ కంట్రోల్ ఎలా చేస్తారు చెప్పండి. సేమ్ యాజ్ టీజ్ గా ఎలా చేస్తారు అలాగే చేస్తారు, ఒక్కటే తేడా. రిజర్వ్స్ ఏవైతే ఉన్నాయి కామన్ కంట్రోల్ లో, మనం ఏం చేస్తాం చెప్పండి. అన్ని రిజర్వ్స్ అండ్ సప్లైస్ అన్ని కలిపేస్తాం, అది మర్జర్ అయితే. రెండు కలుస్తున్నప్పుడు అయితే అన్ని కలిపేస్తాం. ఇప్పుడు డీమర్జర్ అంటే అన్ని విడదీసేస్తాం కదా. విడదీసేటప్పుడు రిజర్వ్స్ ఆఫ్ డీమర్జ్డ్ కంపెనీ విల్ నాట్ బి టేకెన్ ఓవర్. అదేంటో నేను చెప్తాను, ఇప్పుడు చూపిస్తాను. ఓకేనా? కంగారు పడాల్సిన అవసరం లేదు, అందులో మనం మాట్లాడు. ఓకే. నెక్స్ట్ ఇంకో కేసు, డీమర్జర్ ఇన్ ద నేచర్ ఆఫ్ బిజినెస్ అక్విజిషన్ అంటే అదే పాతోడు వేరే కొత్తోడు వేరే అనుకోండి, అప్పుడు ఏ అకౌంటింగ్ వాడతారు మీరు? బిజినెస్ అకౌంట్. అదే తనిష్క్ బయటికి వెళ్ళిపోయేటప్పుడు షేర్స్ అన్ని కొత్తగా బయట వాళ్ళందరికి ఇచ్చింది అనుకో, ఇప్పుడు ఓనర్ వేరే ముందు ఓనర్ వేరే, ఇదేమవుతుంది? కామన్ కంట్రోల్ అవుతుందా? కాదు. బిజినెస్ అక్విజిషన్ ఎలా చేస్తారో అలా చేస్తారు. ఓకేనా కాదా చెప్పండి. అర్థమైందా లేదా? ఓకే. ఈ అసెట్ అక్విజిషన్ మంది అయిపోయింది, థియరీ పార్ట్ అయిపోయినట్లే కాదు. ఇప్పుడు మనం సమ్స్ లోకి ఎంటర్ కాబోతున్నాం. ముందు ఒక చిన్న క్వశ్చన్స్ ఒక రెండు మూడు చేద్దాం. కామన్ కంట్రోల్ మీద చిన్న క్వశ్చన్స్ ఉన్నాయి, రెండు మూడు. 29 అయ్యాయి కదా మనవి స్టార్టింగ్ కి. 30th క్వశ్చన్ ఒకసారి చూడండి. దీని మీనింగ్ ఏంటో చూడండి ఒకసారి అందరూ. ఇది నాకు ఆన్సర్ ఏంటో చెప్పలేదు. కామన్ కంట్రోల్ అవుద్దా లేదా అని అడుగుతున్నాడు, మీరు నాకు చెప్పండి. కంపెనీ ఎక్స్ అని ఒక కంపెనీ ఉందంట, అల్టిమేట్ పేరెంట్ అంట. దీని కింద ఎవరెవరు ఉన్నారు? వై, జెడ్, ఎం, అదర్ సబ్సిడరీస్ అందరూ ఉన్నారు. ఓకేనా? రీఆర్గనైజేషన్ ఏదో చేశారు. చేసినప్పుడు ఏం చేశారంటే జెడ్ ఏదైతే ఉందో, ఇక్కడ ఉంది కదా జెడ్, ఏ సబ్సిడరీ అండ్ బిగ్గెస్ట్ రీటైల్ కంపెనీ ఇన్ ద గ్రూప్, ఈ మొత్తం బ్యాచ్ లో పెద్ద కంపెనీ అంటే, acquires company X shareholdings in one of its operating subsidiary, company Y, by issuing its own shares to company X. కంపెనీ జెడ్ ఏం చేసిందంట, ఎక్స్ కి కొన్ని షేర్స్ ఇచ్చి కంపెనీ వై, ఎక్స్ కి ఏదో డబ్బులు ఇచ్చి కంపెనీ వై ని కొనేసిందంట. ఇక్కడ మీరు ఏం చేస్తున్నారు, ఇక్కడ ఏం జరిగింది చూడండి. ఇది ఎక్స్. ఓకేనా? ఒకసారి జాగ్రత్త చూడండి. అంటే ఇప్పుడు ఏం జరిగింది, జెడ్ ఉంది కదా, జెడ్ కిందకి వై వెళ్ళిపోయింది. కానీ జెడ్ ఎవరి కింద ఉంది? ఇంకా ఎక్స్ కింద ఉంది. మీరు నాకు చెప్పండి. ఒకప్పుడు ఎక్సే కంట్రోల్ చేసేది వైని, ఇప్పుడు వైని ఎవరు కంట్రోల్ చేస్తున్నారు? డైరెక్ట్ గా కాకపోయినా ఇండైరెక్ట్ గా ఎవరు కంట్రోల్ చేస్తున్నారు? ఎక్సే కంట్రోల్. సో ఇది ఏమవుతుందో చెప్పండి, కామన్ కంట్రోల్ అవుతుందా లేదా? దేర్ఫోర్ ఇట్ మీట్స్ ద డెఫినేషన్ ఆఫ్ కామన్ కంట్రోల్. ఈజీ అనే కదా చెప్పండి. చేయగలమా లేదా మనం? నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూస్తారా. ఏబిసి లిమిటెడ్, ఎక్స్వైజెడ్ లిమిటెడ్, 4 షేర్ హోల్డర్స్ ఉన్నారంట. బిసిడిఈ నలుగురు. ఒక్కొక్కటి దగ్గర ఎంత ఉన్నాయంట? 25%, 25, 25, 25. షేర్ హోల్డర్స్ అందరూ బిసిడి అంట ఒక షేర్ హోల్డర్ అగ్రిమెంట్ ఎంటర్ అయిపోయారంట. వాళ్ళందరూ కలిసి కట్టుగా చేస్తారంట. అంటే ఈ ముగ్గురు ఒకటి అయిపోయారు. వీడు ఒక్కని బాబు వేరు చేస్తారు. వీళ్ళు ముగ్గురు కలిపి ఎంత స్టేక్ ఉంది? వీడు ఒక్కడికి ఎంత ఉంది? సో వీళ్ళు ముగ్గురు ఏం చెప్తే అదే జరుగుతుంది లేదా? ఏబిసిలో వీళ్ళు ముగ్గురు ఇలా కలిసిపోయారు, సేమ్ ఎక్స్వైజెడ్ లో కూడా వీళ్ళు ముగ్గురు కలిసిపోయారు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఇది ఇది కలిస్తే ఒకవేళ కామన్ కంట్రోల్ అంటామా లేదా చెప్పండి. అంటాం. ఎందుకు చెప్పండి? ఒకప్పుడు కూడా బీసీడీఏ కంట్రోల్ చేశారు, ఇక్కడ కూడా బీసీడీఏ కంట్రోల్ చేస్తున్నారు. వీళ్ళిద్దరు కలిసినా కూడా అప్పుడు ఎవరు కంట్రోల్ చేస్తారు? బీసీడీఏ కంట్రోల్. సో వీళ్ళిద్దరు కామన్ కంట్రోల్ లో ఉన్నాయా లేదా ఈ రెండు కంపెనీస్ అంటే మీరు ఏమంటారు? కామన్ కంట్రోల్ లోనే ఉన్నాయి. అంతేనా కాదు? జస్ట్ ఈయన ఏం చెప్తున్నాడు, వీళ్ళిద్దరు కామన్ కంట్రోల్ లో ఉన్నారా లేదా అని అడుగుతున్నాడు. బీసీడీఏ వీళ్ళని కంట్రోల్ చేస్తుంది, బీసీడీఏ వీళ్ళని కూడా కంట్రోల్ చేస్తుంది. కామన్ కంట్రోల్ ఉందా లేదా? ఉంది. ఎందుకు? వాళ్ళ మధ్య షేర్ హోల్డర్స్ అగ్రిమెంట్ ఉంది కాబట్టి. లేకపోయి ఉంటే వాళ్ళ మధ్య షేర్ హోల్డర్స్ అగ్రిమెంట్ లేదనుకో, ఎవడైనా ఒక్కడు కంట్రోల్ చేసేయగలడా ఈ కంపెనీని కానీ ఆ కంపెనీని కానీ? ఎందుకంటే ఒక్కడి దగ్గర కూడా 25 ఉంది, ప్రతి ఒక్కరి దగ్గర. ఇద్దరు కలిసినా కూడా కంట్రోల్ చేయలేరు. ఎందుకు చెప్పండి? ఇద్దరు కలిసినా కూడా ఎంత అవుతుంది? 50 అవుతుంది ఎగ్జాక్ట్. అప్పుడు అవుతుందా కంట్రోల్? అవ్వదు. 50 దాటాలి కదా. అవునా కదా చెప్పండి. సో షేర్ హోల్డర్స్ అగ్రిమెంట్ లేకపోతే ఇద్దరు కలిసినా ఏమైనా పేయగలరా? పేయలేరు. ముగ్గురు కలిస్తే గానీ ఏమీ చేయలేరు. ఒప్పుకుంటారు లేదా? నెక్స్ట్ క్వశ్చన్ దాని కంటిన్యూషన్. సో ఇది కామన్ కంట్రోల్ అవుతుందా లేదంటే కామన్ కంట్రోల్.
ఓకేనా కాదా చెప్పండి. అర్థమవుతుందా లేదా మీకు? సేమ్ క్వశ్చన్. నో అగ్రిమెంట్ అయితే ఏమవుతుంది చెప్పండి, సేమ్ క్వశ్చన్ కి కామన్ కంట్రోల్ అవుద్దా లేదా? అవ్వదు. నాట్ కన్సిడర్ టు బి అండర్ కామన్ కంట్రోల్. ఓకేనా కదా, ఈవెన్ దో దేర్ ఈస్ అన్ ఎస్టాబ్లిష్ ప్యాటర్న్ ఆఫ్ ఓటింగ్ టుగెదర్ అంటే చూసే చూస్తుంటే బీసీడీ ఎప్పుడు ఒకేలా ఓట్ చేస్తున్నారు. బి ఎలా వేస్తున్నాడో సిడి అలాగే వేస్తున్నాడు. అలా చూసినంత మాత్రం చెప్పగలమా అగ్రిమెంట్ ఉందా లేదు? సడన్ గా ఆడ మనసు మారితే నువ్వెవడు ఆడ మనోభావాలు దెబ్బతింటే ఏం చేయలేం కదా మనం. అవునా కదా చెప్పండి. సో అగ్రిమెంట్ ఉంటే వాళ్ళు కలిసికట్టుగా ఒకటే చేస్తారు. అగ్రిమెంట్ లేకపోతే వాళ్ళు ఎందుకు ఒకటే చేయాలని రూల్ ఉందా లేదా? ఉందా? లేదు కదా. అవునా కాదా చెప్పండి. క్లోజ్. ఈజీ అయినా కదా చెప్పండి. ఇంకొక క్వశ్చన్ చేద్దాం, 33. ఇది చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ముందు ఏబిసి అనే కంపెనీ ఎక్స్ లిమిటెడ్ ని కంట్రోల్ చేస్తుంది. ఓకేనా. ఇప్పుడు ఏబిసి అనే కంపెనీ వైని కొనుక్కుంది. ఎప్పుడు కొనుక్కుందంట? 1 ఏప్రిల్ లో కొనుక్కుంది. ఓకేనా. 2 ఏప్రిల్ ఎక్సెల్ ఏం చేసింది? వైన్ కొనేసిందంట మళ్ళీ. అంటే ఇది దీని కిందకు వచ్చింది. మనం మామూలుగా ఏమంటాం? ఈ రోజు ఏం జరిగిందంటే ఏం చెప్తాం మనం మామూలుగా? బిజినెస్ ఎక్విజిషన్ జరిగింది. అవునా కాదా చెప్పండి. ఎందుకంటే ఏబిసి అనే కంపెనీ వైని కొన్నది, ఎక్విజిషన్ జరిగింది. అవునా కాదా? ఎక్విజిషన్ మెథడ్ వాడతాం. నెక్స్ట్ రోజు వెంటనే ఏం చేస్తాం మనం? ఎక్స్ ని వై కొనేసిందంటే ఇది కామన్ కంట్రోల్ అవుతుందా లేదా? అవునా కాదా? నేను ఏం చెప్తాను జాగ్రత్తగా. ఏబిసి కంపెనీ ఎక్స్ ని కంట్రోల్ చేస్తుంది. 1 ఏప్రిల్ ఏం జరిగింది? ఏబిసి వెళ్ళి వైని కొనేసిందా? ఓన్లీ ఆ ట్రాన్సాక్షన్ ఏమవుతుందో చెప్పండి. కొత్తగా ఏబిసి వెళ్ళింది, వైని కొన్నది, బిజినెస్ ఎక్విజిషన్. ఒప్పుకుంటారా లేదా చెప్పండి. ఇది ఒప్పుకుంటారా లేదా? డేట్ వదిలేయండి. తర్వాత ఏం జరిగిందంటే వై వెళ్ళి కిందకి వెళ్ళిపోయింది, ఎక్స్ కిందకి వెళ్ళిపోయింది. వై ఎక్స్ కిందకి వెళ్ళిపోయినా ఇండైరెక్ట్ గా ఎవరి కిందకు ఉంది? ఏబిసి కిందకి ఉంది. ఇది కామన్ కంట్రోల్ అవుతుందా లేదా? అంటే ఈ రోజు బిజినెస్ ఎక్విజిషన్ అప్లై చేయాలి, నెక్స్ట్ రోజు కామన్ కంట్రోల్ అప్లై చేయాలి. కానీ వెంటనే చేస్తున్నారంటే ఇదంతా కావాలని చేసినట్టయినా కదా చెప్పండి. అవునా కదా. ఇప్పుడు ఆడు ఏమంటాడంటే డైరెక్ట్ గా ఎక్విజిషన్ అప్లై చేసేయండి, కామన్ కంట్రోల్ అప్లై చేయకూడదు అంటున్నాడు. అంటే కొనుక్కున్నదే ఎక్స్ లిమిటెడ్ కొనుక్కుంది అని అనుకోవాలంట. అంటే ఈ మధ్యలో చదివాను పూర్తిగా, అసలు ఏం జరగకపోయినట్టే. ఇప్పుడు నేనున్నాను, ఇంకోటి ఉన్నాడు. ఆడన్నాడు, అరే బావా వాళ్ళ అమ్మాయి పడట్లేదురా, నా తరపున చార్జ్ చేయరా అన్నాడు. నేను వెళ్ళాను, చార్జ్ చేశాను. చార్జ్ చేసిన తర్వాత రిప్లై ఇచ్చిన తర్వాత నేను తీసుకోండి, నేను అడగలను. ఆడికి ఇచ్చేయాలి లేదా చెప్పండి. జస్ట్ ఇక్కడ ఏం జరిగింది? జస్ట్ ఆడికి హెల్ప్ చేశాను అంతే నేను. అవునా కదా. అల్టిమేట్ గా ఎవరెవరు రిలేషన్ లోకి వెళ్ళారు? ఆడు అదే కదా. అవునా కాదా చెప్పండి. అదే మ్యాటర్. ఓకేనా కాదా? మధ్యలో జస్ట్ సహాయం చేయడానికి వచ్చాడు. ఓకేనా కాదా చెప్పండి. అసలు ఇది పట్టించుకుంటామా? ఆ తర్వాత చెప్తాడు, ఆ రోజు స్టార్ట్ చేసింది ఎవరో చెప్ తీసుకుంటాడు. అవునా కదా చెప్పండి. సో ఇలా చెప్పకూడదు బయటికి. క్లియర్? ఓకేనా కాదా చెప్పండి. అర్థమైందా లేదా? ఇది మ్యాటర్. ఏబీసీ కాదు, ఎక్స్ లిమిటెడ్ సార్. అది పట్టించుకోద్దు ఇంక పూర్తిగా, అసలు ఇది ఏం జరిగిందో వదిలేయండి. డైరెక్ట్ గా ఇక్కడ ఏం జరిగింది చెప్పండి. ఇప్పుడు ఫస్ట్ ఇలా ఉండేది, తర్వాత ఇలా అయిందంటే ఏంటి మీనింగ్? ఏబీసీ దగ్గర ఎక్స్ ఉండేది, కొన్ని రోజుల తర్వాత ఏమైంది? ఎక్స్ఎల్ వైన్ కొన్నది, అంతే. ఇంకేం జరగలేదు. కంట్రోల్ చేస్తుంది అది. లాస్ట్ కి ఎవరు కన్సాలిడేటెడ్ ఫైనాన్స్ స్టేట్మెంట్స్ తయారు చేస్తారో అని అడగట్లేదు. ఎవరిని ఎక్వైర్ చేశారంటే ఎక్సెల్ వైన్ ఎక్వైర్ చేస్తుంది అంతే. మధ్యలో జరిగిన ట్రాన్సాక్షన్ పీరియడ్ అని చూసారా, దాన్ని ట్రాన్సాక్టరీస్ అంటాం. అంటే అక్కడ జస్ట్ అక్కడ ఏం జరగలేదు, జస్ట్ అలా టైంకి ఏదో చిన్న సెటిల్మెంట్ లా జరిగింది అంతే. ఓకేనా కాదా చెప్పండి. అర్థమైందా లేదా? ఓకే. అలా ఏం లేదు, అంటే మనకి అక్కడ సబ్స్టెన్స్ చూస్తాం. అక్కడ ఇది కావాలనే చేస్తారా, అది ఏంటి అనేది చూస్తాం. ఇలా ఇక్కడ ఏంటంటే మనకి ఏదో అలా అవన్నీ చెప్పలేం కాబట్టి ఆ కంపెనీ ఏంటి ఈ కంపెనీ ఏంటని వన్ డే అని చెప్తాడు అంతే. అది మ్యాటర్. ఓకేనా కదా చెప్పండి. This is because X would have applied acquisition accounting for Y Limited if X had acquired directly Y rather than through ABC. Acquisition accounting cannot be avoided in the financial statements of X Limited simply by placing X and Y under the common control. So acquisition ఆపేయడానికి ఇలాంటి కామన్ కంట్రోల్ ట్రాన్సాక్షన్స్ తెచ్చేయడానికి ఇలాంటివన్నీ చేయొచ్చా? చేయకూడదు. లాస్ట్ ఏం చేయాలి? ఎక్స్ వైని అక్వైర్ చేసుకుంది, ఇది లాస్ట్ జరిగింది. అక్విజిషన్ అకౌంటింగ్ ఎవరు అప్లై చేస్తారు? ఎక్స్ గడే అప్లై చేస్తారు. కామన్ కంట్రోల్ అంటే ఏంటి? ఆల్రెడీ నా దగ్గర ఇది అసలు లేదు, ఈ ట్రాన్సాక్షన్ లేదు, అసలు ఇది లేదు. ఫస్ట్ నుంచి ఏబీసీ దగ్గర ఎవరెవరు ఉన్నారు? ఎక్స్ ఉంది, వై ఉంది. ఇప్పుడు వై వెళ్ళి ఎక్స్ కిందకి వెళ్ళింది. ఇప్పుడు ఇది కామన్ కంట్రోల్. ఎప్పటి నుంచో వీళ్ళిద్దరిని కంట్రోల్ చేస్తుంది ఎవరు? ఏబీసీఏ కంట్రోల్ చేస్తుందా? ఇప్పుడు కొన్ని రోజుల తర్వాత, ఒక దశాబ్ద కాలం తర్వాత ఈ వై లిమిటెడ్ వెళ్ళి ఎక్స్ లిమిటెడ్ లో కలిసిపోయింది. అంటే ఎక్స్ లిమిటెడ్ వెళ్ళి షేర్స్ ని కొనేసింది, వై లిమిటెడ్ షేర్స్ ని. ఒకప్పుడు ఏబీసీఏ కంట్రోల్ చేసేది వైని.
ఇప్పుడు ఇండైరెక్ట్ గా ఎవరు కంట్రోల్ చేస్తున్నారు మళ్ళీ? ఏబిసిఏ కంట్రోల్ చేస్తుంది. ఇది ఏమవుతుంది? కామన్ కంట్రోల్. నేను ఇందాక చెప్పింది ఏంటి? జస్ట్ 31st మార్చ్కి ఇలా ఉండేది. ఫస్ట్ ఏప్రిల్కి ఇలా అయిపోయి సెకండ్ ఏప్రిల్కి ఇలా అయిపోయింది. జస్ట్ ట్రాన్సిషన్ పీరియడ్. ఓకేనా కాదా చెప్పండి. అర్థమైందా? అయిపోయింది. చాలు. 34 థర్టీ చిన్నపిల్లల క్వశ్చన్ వద్దు. తర్వాత చూసుకుందాం. ఇప్పుడు పెద్ద క్వశ్చన్లు 3 క్వశ్చన్లు ఉన్నాయి కదా మన టార్గెట్. ఫస్ట్ అన్నిటికన్నా పెద్ద క్వశ్చన్ చేద్దాం. మనకు అదే కదా బెటర్. 36 37 కన్నా పెద్దది. 38 పెద్దది. 38కి వచ్చింది. అన్నీ ఉంటాయి. మూడిట్లో మనం ఏం చేయబోతున్నాం అంటే ఇప్పుడు కామన్ కంట్రోల్, డీమర్జర్ క్వశ్చన్ ఒకటి చేయబోతున్నాం. అంతే, కామన్ కంట్రోల్ డీమర్జర్ చేయబోతున్నాం. ఓకే. మర్జర్ కూడా ఇందులో అదే మర్జర్ డీమర్జర్ కామన్ కంట్రోల్ అన్ని చేసేసినట్టు, ఆ మూడు చేసేసినట్టు. మెయిన్ బిజినెస్ కాంబినేషన్ కాకుండా మిగతావన్నీ చేసినట్టు. ఓకేనా? రివర్స్ అక్విజిషన్ ఎలాగో నిన్న చూసాం. ఒక కేసు చూసాం. పూర్తిగా చూడకపోయినా అది ఆ మాత్రమైనా పెద్ద క్వశ్చన్ నిన్నటి కదా. ఓకే. చూద్దాం అయితే క్వశ్చన్ ఏం జరిగిందో. నేను చూడండి ఇప్పుడు ఆన్సర్ ఎలా చేస్తున్నాను ఎగ్జాక్ట్ గా అలా చేసుకోండి. ఈజీగా తేలిపోద్ది మీకు. ఓకే. ఫస్ట్ ఏఎక్స్ లిమిటెడ్ అండ్ బిఎక్స్ లిమిటెడ్ అమాల్గమేటెడ్ ఫ్రమ్ 1st January 2002. అంటే ఇదేంటి? మర్జర్ అయినా కాదా చెప్పండి. అవునా కాదా? ఏఎక్స్ బిఎక్స్ కలిసిపోయాయి. మర్జర్ ఇది. ఇన్ ద నేచర్ ఆఫ్ ఏంటి అనేది మనం చూడాలి. న్యూ కంపెనీ ఏబిఎక్స్ అనేది ఫామ్ అయింది. ఆ ఏబిఎక్స్ ఏం చేసిందంట? షేర్స్ ఇచ్చిందంట వీళ్ళిద్దరికి. అంటే లీగల్ గా ఎక్వైర్ ఎవడు? ఏబిఎక్స్ లీగల్ ఎక్వైర్. ఎందుకు? ఏబిలో ఉన్న వాళ్ళకి ఏఎక్స్ లో ఉన్న వాళ్ళకి బిఎక్స్ లో ఉన్న వాళ్ళకి షేర్స్ ఎవరిస్తున్నారు? ఏబిఎక్స్ వాడు ఇస్తున్నాడు. సో లీగల్ ఎక్వైర్ ఏబిఎక్స్ ఒప్పుకుంటలేదు. తర్వాత ఏం జరిగింది? వాళ్ళ తాలూకా బ్యాలెన్స్ షీట్లు ఇచ్చాడు. ఓకే. అదర్ ఈక్విటీకి బ్రేకప్ కూడా ఇచ్చాడు చూసారా? అదర్ ఈక్విటీ 3050 2700 ఉంది కదా, అందులో మళ్ళీ రకరకాల రిజర్వ్స్ ఇచ్చాడు. ఎందుకు మీకు గుర్తుంటే పూలింగ్ ఆఫ్ ఇంట్రెస్ట్ మెథడ్ అయితే మీరు ఏం చేస్తారు? ఆ రిజర్వ్ కూడా యాస్టీస్ గా కలిపేస్తాం. చూద్దాం. ఏబిఎక్స్ ఎన్ని షేర్స్ ఇస్తుందంట? టు డిశ్చార్జ్ ద క్లెయిమ్స్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ ఆఫ్ ద ట్రాన్స్ఫర్ కంపెనీస్, ఆల్సో న్యూ డిబెంచర్స్, పాత డిబెంచర్స్ బదులుగా కొత్త డిబెంచర్స్ కూడా ఇస్తుందంట. ఓకేనా? ఎన్ని షేర్స్ రిక్వైర్డ్ అయితే అన్ని షేర్స్ ఇస్తుందంట. డిపెండ్స్ ఆన్ ఆ కంపెనీ వాల్యూ బట్టి. ఓకేనా కదా? ప్రిపేర్ ఏ నోట్ షోయింగ్ పర్చేస్ కన్సిడరేషన్ అండ్ డ్రాఫ్ట్ బ్యాలెన్స్ షీట్ అస్యూమింగ్ దట్ బోత్ ఎంటిటీస్ ఆర్ అండర్ కామన్ కంట్రోల్. అంటే ఏఎక్స్ ని ముందు ఎవరు కంట్రోల్ చేసేవారు? బిఎక్స్ ని ముందు ఎవరు కంట్రోల్ చేసేవారు? ఏబిఎక్స్ ని కూడా వాళ్ళే కంట్రోల్ చేస్తున్నారు అనుకోండి. అప్పుడు ఏం చేస్తారు? క్వశ్చన్ నెంబర్ 1. అలా కాదు, బిఎక్స్ పెద్ద ఎంటిటీ, బిఎక్స్ మేనేజ్మెంటే కంట్రోల్ ఎక్వైర్ చేసేస్తుంది. అంటే ఫస్ట్ క్వశ్చన్ ఏమో కామన్ కంట్రోల్ క్వశ్చన్ ఏనా? మర్జర్ ఇన్ ద నేచర్ ఆఫ్ కామన్ కంట్రోల్ అనొచ్చా? మర్జర్ ఇన్ నేచర్ ఆఫ్ కామన్ కంట్రోల్ అనొచ్చా? నెక్స్ట్ ఇదేంటి? ఒకటి ఇంకోటి మీద మీదడిపోద్ది దండయాత్రనా? మర్జర్ ఇన్ నేచర్ ఆఫ్ ఏంటి? అక్విజిషన్ అయినా కాదా చెప్పండి. మ్యాటర్. 2 క్వశ్చన్లు, 2 పెద్ద సమ్ములు. విడివిడిగా ఇస్తే 14 మార్క్స్, అందులో 14 మార్క్స్. ఓకేనా? ఫెయిర్ వాల్యూలు ఇచ్చాడు అసెట్స్, పనికి వస్తాయేమో చూద్దాం. ఫెయిర్ వాల్యూ ఆఫ్ బిజినెస్ ఇచ్చాడు చూసారా? ఇది దేనికి? అదే ఎంత కంపెనీకి ఎన్ని షేర్స్ ఇవ్వాలని డిపెండ్ అయి ఉంటుంది కదా. అవునా కాదా చెప్పండి. ఓకే. ఫస్ట్ కేసు ఏంటి చెప్పండి? మర్జర్ ఇన్ ద నేచర్ ఆఫ్ ఏం చెప్పాను నేను? కామన్ కంట్రోల్. జాగ్రత్తగా చెప్పండి. మీకు ఏం చెప్పాను? మర్జర్ ఇన్ ద నేచర్ ఆఫ్ కామన్ కంట్రోల్ అంటే ముందు నాకు బ్యాలెన్స్ షీట్లు ఏమేమి ఉన్నాయి లైన్ చెప్పేస్తారు. ఐటమ్స్ జస్ట్ నాకు లైన్ గా చెప్పండి. ఐటమ్స్ అన్ని నాకు చెప్పాలి ఒక్కొక్కటి. బ్యాలెన్స్ షీట్ లో మీకు ఏమేమి కనిపిస్తున్నాయి చెప్పండి చాలు, నాకు ఇంకేం చేయొద్దు మీరు. రికార్డ్ అవుతుంది కదా. ఓకే. బ్యాలెన్స్ షీట్లు ఇవి ఉన్నాయి కదా, అలాగా లైన్ గా చెప్పండి అంటున్నాను నేను. ఐటమ్ పేర్లు చెప్పండి. నాకు అమౌంట్లు కదా కాదు, పేర్లు చెప్పండి అంటున్నాను. ఫస్ట్ ఏంటి? నాన్ కరెంట్ అసెట్సా? అసెట్స్ కింద ఏమున్నాయి? నాన్ కరెంట్ అసెట్స్ ఏనా? దాని కింద ఏమున్నాయి అలా లైనే చెప్పాను అంటున్నాను. ఎంత? పిపిఈ. నెక్స్ట్ ఫైనాన్షియల్ అసెట్స్. ఫైనాన్షియల్ అసెట్స్ లో ఇన్వెస్ట్మెంట్స్. ప్రస్తుతం ఫైనాన్షియల్ అసెట్ లోనే కదా ఇన్వెస్ట్మెంట్స్. నేను జస్ట్ డైరెక్ట్ చెప్పాను నాకు ఇన్వెస్ట్మెంట్స్. తర్వాత సబ్ హెడింగ్ అన్ని మీరు రాసుకోండి. ఇంకా ఇది ఇన్వెస్ట్మెంట్స్. నెక్స్ట్ కరెంట్ అసెట్స్ బ్యాచ్ లోకి ఏమో వస్తాయి? ఇన్వెంటరీస్ వస్తాయి. ఇంకా ట్రేడ్ రిసీవబుల్స్, క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెంట్స్. అంతేనా? తర్వాత టోటల్. అంతేనా? నెక్స్ట్ తర్వాత లైబిలిటీస్, ఈక్విటీ అండ్ లైబిలిటీస్ చెప్తారా? ఈక్విటీ ఏంటి చెప్పండి? షేర్ క్యాపిటల్ ఒకటి, అదర్ ఈక్విటీ ఒకటి. నాన్ కరెంట్ లైబిలిటీస్ లో బారోయింగ్స్ ఒకటి, ట్రేడ్ పేబుల్స్ ఒకటి. అంతేనా? ఇంకేమైనా ఉన్నాయా? ఏం లేవు. ఓకేనా కాదా చెప్పండి. ఇది ఒక టోటల్. ఫస్ట్ ఎగ్జామ్ లో కళ్ళు మూసుకుని బ్యాలెన్స్ షీట్ వేసేయండి ఇలా. ఓకేనా? ఇప్పుడు చూద్దాం జాగ్రత్తగా. ఇది ఏంటిది? నేచర్ ఆఫ్ కామన్ కంట్రోల్ అయినా కాదా? కామన్ కంట్రోల్ అంటే మీకు ఏ మెథడ్ వాడతామని చెప్పండి? పూలింగ్ ఆఫ్ ఇంట్రెస్ట్ మెథడ్. అంటే ఏం చేయాలి చెప్పండి?
ఈయన బుక్ వాల్యూస్, ఆల్ బుక్ వాల్యూస్ కలిపిడమేనా కాదా చెప్పండి. అన్ని బుక్ వాల్యూస్ మీ దగ్గర ఉన్నాయా? అవునా కాదా? చెప్పండి, నాకు ఏం వేస్తారు? పీపీలు ఎంత వేస్తారు చెప్పండి. మీరు బుక్, మీ దగ్గర బుక్లు లేవా? మీ దగ్గర ఒకటి ఉందా? ఇద్దరి దగ్గర కలిపి ఒక బుక్ ఉందా? మీ ఇద్దరి దగ్గర ఒకటి ఉందా? మీ దగ్గర అసలు ఒకటి కూడా లేదా బ్యాచ్ దగ్గర? ఇది నేను తిట్టడానికి కావద్దు, మరి ఆన్సర్ చేయాలండి అందుకని. ఫోన్ లో పోనీ క్వశ్చన్ అయినా ఓపెన్ చేసుకోండి. ఫోన్ లో ఓపెన్ చేసుకున్నారా? మీరు ఒక బుక్ నీదే లేదు ఇట్లా బుక్. నా బుక్ మరి నేను ఇక్కడ చూడడానికి నాకు కూడా కాదు. ఫోన్ లో ఓపెన్ చేసుకోండి ఫాస్ట్ గా. ఓపెన్ చేసుకోండి. 3 క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్, ఎగ్జాక్ట్ క్వశ్చన్. ఎవడ బుక్ అయినా సరే, నువ్వు ప్రపంచంలో ఏ బుక్ తీసుకున్నా 3 క్వశ్చన్లు అలా ఉంటాయి. చెప్తారా నాకు? పీపీ చెప్తారా నాకు? అంటే నాకు ఇలా కలిపిడమేనా? 8500 ప్లస్ ఇంతేనా కదా చెప్పండి. ప్రస్తుతానికి ఇలా కలుపుదాం, తర్వాత అవుటర్ కాలం లో ఏమైనా అడ్జస్ట్మెంట్లు చేయాలేమో చూద్దాం లాస్ట్ లో. ఓకేనా? నేను జస్ట్ పూలింగ్ ఆఫ్ ఇంట్రెస్ట్ మెథడ్ లో నేను ఫస్ట్ ఇన్నర్ కాలం అమౌంట్ చెప్తున్నాను. ఆ, తర్వాత ఇన్వెస్ట్మెంట్స్ ఎంత? ఎంత? 1050 ప్లస్ నాకు ఇలా చెప్పండి 550. ఇంకా ఇన్వెస్ట్మెంట్స్ ఎంత? ఓకే, ఏమైనా అడ్జస్ట్మెంట్స్ ఉంటే తర్వాత చూద్దాం, అందుకని అవుటర్ కాలం వేయట్లేదు, నేను ఇన్నర్ కాలం వేసుకుంటున్నా. ఇంకా ఆ, ఇంకా క్యాష్ ఎంత? అంతేనా? నెక్స్ట్ ప్రస్తుతానికి 6000 ఇది షేర్ క్యాపిటల్ ఉంచండి. పోనీ ఎలాగైనా 6000 ప్లస్ 7000 కలుస్తుంది కాబట్టి కొంచెం ఎక్కువ ప్రస్తుతానికి. ఇంకా ఆ, ఉమ్, ఓకే. 3000 ప్లస్. ఓకే. ఉమ్, ఇంతేనా కాదా చెప్పండి. ఓకేనా కాదా? ఎన్సిఏ వస్తుందా? ఎన్సిఏ వస్తుందా అని అడుగుతున్నాను. రాదు. అంతేనా కదా చెప్పండి. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. కామన్ కంట్రోల్ ట్రాన్సాక్షన్ కదా, ఒక్కసారి జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఆడెవడైతే పెద్ద మనిషి ఉన్నాడో, ఎవడు? ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఏబిఎక్స్ అనే కంపెనీ ఏం చెప్పింది? వాళ్ళిద్దరికి షేర్స్ ఇస్తానని అన్నదా లేదా చెప్పండి. వాళ్ళిద్దరి దగ్గర నుంచి ఎంత తీసుకుంటుంది ఏబిఎక్స్ కంపెనీ ఒకసారి చూద్దామా. ఇది ఇలాగ ఇక్కడ వదులుతున్నాను నేను. ఓకేనా కదా చెప్పండి ఇక్కడ వరకు. ఒకసారి జాగ్రత్తగా. ఏబిఎక్స్ అనే కంపెనీ పర్చేస్ కన్సిడరేషన్ ఎంత ఇస్తుందో చూద్దామా, ఎవరెవరికి ఎంత ఇస్తుందో చూద్దామా. నాకు చెప్పండి ఫస్ట్. ఏబిఎక్స్ అనే కంపెనీ ఎవరెవరి దగ్గర ఎంత కొనుక్కుంటుందో నాకు చెప్పాలి. ముందు ఏఎక్స్ గురించి వేరేగా చెప్పండి, బిఎక్స్ గురించి వేరేగా. ఏఎక్స్ నుంచి మనం నెట్ గా ఏం ఎక్వైర్ చేసుకుంటున్నాం, వాళ్ళ అసెట్స్ అన్ని ఎక్వైర్ చేసుకుంటున్నామా లేదా చెప్పండి. ఏ వాల్యూకి ఎక్వైర్ చేసుకుంటాం? వాల్యూస్ ఎంత చెప్పండి. ఎంత చెప్పండి రా, నాకు అసెట్స్ అన్ని టోటల్ చేసి చెప్పండి రా మీరే. అసెట్స్ టోటల్ చెప్పండి అంటున్నాను. ఎన్ని ఉన్నాయి? ప్రాపర్టీ ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్ ఉందా? కొంచెం చెప్పండి. ప్రాపర్టీ ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్ ఎంత? ఇల్లంతా 8500, 7500. నెక్స్ట్ ఏంటది? ఇన్వెస్ట్మెంట్స్ ఎంత ఉంది? 1050, 550. నెక్స్ట్ ఇన్వెంటరీస్ ఎంత? 1250. నెక్స్ట్ 2750. అంతేనా కదా చెప్పండి. నెక్స్ట్ ట్రేడ్ రిసీవబుల్స్ ఎంత? 1800, 4000. అంతేనా కదా చెప్పండి. నెక్స్ట్ క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెంట్స్ ఎంత? 450, 400. ఒప్పుకుంటారు లేదా చెప్పండి. ఇవే కదా వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటున్న అసెట్స్. అసెట్స్ ఎంత చెప్తారు టోటల్? 13,050. నెక్స్ట్ ఇక్కడ 15,200. అంతేనా కదా చెప్పండి. వీళ్ళ దగ్గర నుంచి ఇంకేమేమి తీసుకుంటుంది? లైబిలిటీస్ ఎక్వైర్ చేస్తుందా లేదా చెప్పండి. ఎంత చెప్తారా? ఎంత? 3000, 3000 ఇక్కడ, 4000 ఇక్కడ. ఇంకా ట్రేడ్ పేబుల్స్ ఎంత? 1000 ఇక్కడ, 1500 ఇక్కడ. మిగతా రిజర్వ్స్ కూడా ఎక్వైర్ చేస్తుంది, మీకు గుర్తుందా? అయినా కూడా ఇక్కడ వరకు నెట్ అసెట్స్ ఎంత వీళ్ళు ఎక్వైర్ చేసుకుంటారు. మామూలుగా చూస్తే ఈ కంపెనీ నుంచి మనకు ఒరిగేది ఏంట్రా అంటే, ఏబిఎక్స్ అనే కంపెనీకి వాళ్ళ అసెట్స్ మైనస్ లైబిలిటీస్ అయినా నిజంగా మాట్లాడుకుంటే ఇదేనా కదా చెప్పండి. రిజల్ట్స్ వదిలేండి, నిజంగా నిజాయితీగా మాట్లాడితే వీళ్ళ నుంచి ఒరిగేది ఎంత చెప్పండి. 9050. ఒప్పుకుంటారు లేదా? వీళ్ళ దగ్గర నుంచి బ్యాచ్ ఎంత చెప్పండి. వీళ్ళ దగ్గర నుంచి ఎంత? 9700. ఒప్పుకుంటారా లేదా? ఇక్కడ వరకు నాకు చెప్పండి, ఒప్పుకుంటారా లేదా? మీరు నాకు చెప్పండి. పర్చేస్ కన్సిడరేషన్ అయితే ఫిక్స్ అయిపోయారు మీరు. ఎంత చెప్పండి. వాళ్ళు ఏం చెప్పాడు మీకు ఇందాక గుర్తుందా? షేర్ క్యాపిటల్ మారుతుంది ఏమైనా? కామన్ కంట్రోల్ లో మారదు. మొత్తం కలిపి ఎన్ని షేర్స్ ఉంటాయి? 13,000 ఉంటుంది షేర్ క్యాపిటల్. ఒక్కొక్క షేర్ ఎంత అని చెప్పాం? రూపీస్ అని చెప్పాం.
అంటే 1300 షేర్స్ ఫిక్స్ అయిపోమా లేదా చెప్పండి. అవునా కాదా చెప్పండి. 1300 షేర్స్ ఫిక్స్ అవునా కాదా చెప్పాలి నాకు. మరి నాకు చెప్పండి. మొత్తం మనము 13,000 షేర్స్ అంటే షేర్ క్యాపిటల్ విషయంలో మాట్లాడితే 13,000 రూపీస్, షేర్స్ రూపంలో మాట్లాడితే 1300 షేర్స్. ఒప్పుకుంటారా లేదా చెప్పండి. ఓకే. 1300 షేర్స్ ని వీళ్ళకి ఎన్ని ఇవ్వాలి వీళ్ళకి ఎన్ని ఇవ్వాలంటే వీళ్ళ దగ్గర నుంచి ఎన్ని వచ్చాయి వీళ్ళ దగ్గర నుంచి ఎన్ని వచ్చాయి మన రేషియో ఉందా లేదా చెప్పండి. అప్పుడు మనం ఏం చేస్తాం. నేను ఇక్కడ రాస్తాను నెంబర్ ఆఫ్ షేర్స్ ఇది నెట్ అసెట్స్ టేకెన్ ఓవర్ అనొచ్చా నేను. అవునా కాదా చెప్పండి రా. నెంబర్ ఆఫ్ షేర్స్ టు బి ఇష్యూడ్ చెప్తారా నాకు. ఏఎక్స్ ఎన్ని ఇవ్వాలంటే ఎన్ని చెప్పండి. 1300 ఇంటూ 9050 డివైడెడ్ బై 18,750 అనా ఎంత చెప్తారా. 627 అనుకుందాం. 627 షేర్స్ అనుకుందాం. ఓకే. బిఎక్స్ పరిస్థితి ఏంటో చెప్తారా. 1300 మీద 9,700 డివైడెడ్ బై 18,750 అయినా కాదా చెప్పండి. ఎన్ని 3 అవుతాయి. 673 షేర్స్ అయినా కాదా చెప్పండి. ఒప్పుకుంటారా లేదా. క్లియర్. ఓకే. ఇంకేమైనా ఉన్నాయా. ఇంకా గుడ్ విల్ ఇలాంటివి ఏమైనా వస్తుందా. కామన్ కంట్రోల్ కదా ఇది. అలాంటివి ఏం రావు ఇంకా. అవునా కాదా చెప్పండి. ఎందుకంటే మనకు పర్చేస్ కన్సిడరేషన్ ఏదైనా సెపరేట్ గా ఇచ్చిండుంటే ఇవన్నీ వచ్చుండే ఛాన్స్ ఉండుండేది. ఎంత ఎక్వైర్ చేసుకుంటున్నామో ఆడేం చెప్పాడు మీకు గుర్తుందా. పర్చేస్ కన్సిడరేషన్ ఎంత ఇస్తున్నాడో చెప్పలేదు. ఆడేం చెప్పాడు సార్. ఎంత కావాలో అంత ఇచ్చేస్తాము అని చెప్పాడు. ఎంత కావాలంటే వాళ్ళని ఇవన్నీ లెక్కెట్టుకున్నాం మనం ఇప్పుడు నెట్ అసెట్స్ విషయంలో డివైడ్ చేసాం. అంతేనా కదా చెప్పండి. అవునా కాదా. అంతేనా కాదా చెప్పండి. వాడు ఒకవేళ చెప్పుండుంటే ఇన్ని ఇన్ని షేర్స్ ఇష్యూ చేసింది కొత్తగా కంపెనీ అని చెప్పుంటే మేబీ నెట్ అసెట్స్ కి ఆ షేర్స్ కి డిఫరెన్స్ ఉండుంటే ఆ గుడ్ విల్ లో క్యాపిటల్ రిజర్వ్ వచ్చింది. గుడ్ విల్ రాదు. ఎందుకంటే మీకు ఏం చెప్పాను కామన్ కంట్రోల్ లో మీకు గుడ్ విల్ వస్తేనా మీరు ఏం చేస్తారు. క్యాపిటల్ రిజర్వ్ డెబిట్ చేస్తారు. ఒప్పుకుంటారు లేదా చెప్పండి. క్లియరా. ఇప్పుడు నాకు చెప్పండి. అంటే నాకు అన్ని అయిపోయినట్టేనా కాదు. జస్ట్ ఇవన్నీ అవుట్ సైడ్ వేసి వచ్చాను నేను. చెప్పండి ఎంత. 16,000. దీనికి ఏమైనా వర్కింగ్ నోట్ రాస్తామా. ఏం అవసరం లేదు. దీనికి ఎంత చెప్పండి. 1,600 వర్కింగ్ నోట్ అవసరమా. అక్కర్లేదు. దీనికి 4,000 వర్కింగ్ నోట్ అవసరమా. అక్కర్లేదు. దీనికి 5,800 వర్కింగ్ నోట్ అవసరమా. అక్కర్లేదు. దీనికి 850 వర్కింగ్ నోట్ అవసరమా. అక్కర్లేదు. మొత్తం టోటల్ ఎంత చెప్పండి. టోటల్ ఎంత చెప్పాలి. వర్కింగ్ నోట్ అయిపోయింది కదా. క్లియర్ గా అసెట్స్ అయిపోయాయి లేదా చెప్పండి. అవునా కాదా చెప్పండి. లైబిలిటీస్ చెప్పండి. షేర్ క్యాపిటల్ దీనికి వర్కింగ్ నోట్ అవసరమా. అవసరం. 13,000 లో ఎవరెవరు ఎంత ఉన్నారో చెప్పాలా లేదా చెప్పండి. కింద మనం ఏం చేస్తాం వర్కింగ్ నోట్ అని పెట్టుకుంటాం. అవునా. నోట్స్ టు అకౌంట్స్ రా. వర్కింగ్ నోట్ అంటున్నాను నేను. నోట్స్ టు అకౌంట్స్. నోట్స్ టు అకౌంట్స్ ఏం రాస్తా చెప్పండి. షేర్ క్యాపిటల్ ఎవరెవరికి ఎన్ని షేర్స్ ఇచ్చిన ఉన్నాయి చెప్పండి. 6 ఎవరి కలిగి మొత్తం షేర్స్ అయితే 1300 షేర్స్. 1300 షేర్స్ ఆఫ్ 10 రూపీస్ ఈచ్. అంతేనా కదా చెప్పండి. 13,000 రూపీస్ అది ల్యాక్స్ అయితే ల్యాక్స్ ఎన్ని అయితే అన్ని. ఇందులో మళ్ళీ కావాలంటే మనం రాసుకోవచ్చు. ఎవరికి ఎన్ని ఇచ్చామో. ఏఎక్స్ కి ఎన్ని బిఎక్స్ కి ఎన్ని. 927 627 ఈలకి 673 ఈలకి అని రాసుకోవచ్చు. ఒప్పుకుంటారా లేదా చెప్పండి. అదర్ ఈక్విటీ ఎంత చెప్పండి టోటల్. 5,850. కానీ దీనికి వర్కింగ్ నోట్ రాయొచ్చు లేదా. జాగ్రత్తగా ఆలోచించుకో చెప్పండి. ఇది కామన్ కంట్రోల్. కామన్ కంట్రోల్ లో అన్ని రిజర్వ్స్ అండ్ సప్లైస్ ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అవుతాయి లేదా చెప్పండి. అప్పుడు నేను ఏం చేయొచ్చు చెప్పండి. అదర్ ఈక్విటీకి 4 రిజర్వ్స్ ఉన్నాయి గుర్తున్నాయా మీకు. ఆ 4 నేను ఏం చేస్తాను చెప్పండి. ఇండివిజువల్ గా కలిపేస్తానా లేదా. కలపండి ఇండివిజువల్ గా. ఏమేమి ఉన్నాయి. జనరల్ రిజర్వ్ ఉందా. ఎంతెంత. 1,500 ప్లస్ 2,000 అంటే ఎంత. 3,500 అని రాయొచ్చా లేదా చెప్పండి. నెక్స్ట్ పిఎన్ఎల్ ఎంత చెప్పండి. 1,000 ప్లస్ 500 నాకు ఇలా చెప్పండి. 1,500 అనా. నెక్స్ట్ ఎంత. 500 ప్లస్ 100 ఎంత. నెక్స్ట్ ఎక్స్పోర్ట్ ప్రాఫిట్ రిజర్వ్ ఎంత. 50 ప్లస్ 100 ఎంత. 150 రాయొచ్చు లేదా. మొత్తం కలిపి ఎంత అవుతుంది ఎగ్జాక్ట్ గా. 5,750 అవుతా లేదా చెప్పండి. అదే కదా మనం పైన కూడా రాసాం దాన్ని. 850 అయింది. ఇక్కడ కూడా 750 అయినా. సారీ ఫ్రెండ్స్. 5,750 అయినా. నెక్స్ట్ ఈ రెండు కలిపి వచ్చా. దీనికి ఏం వర్కింగ్ నోట్ అవసరం లేదు. ఈ రెండు కలిపి వచ్చా. దీనికి వర్కింగ్ నోట్ అవసరం లేదు. ఇంత కలపండి ఇదంతా. ఎగ్జాక్ట్ గా వస్తుంది కదా. గుడ్ ఏం చేసాం మనం. 28,250 అయిపోయింది. 14 మార్క్స్ అంతే. 14 మార్క్స్. చూద్దాం కావాలంటే ఒకసారి చెక్ చేసుకుందాం. మనం ఏం చేసామో ఒకసారి చెక్ చేద్దాం. పర్చేస్ కన్సిడరేషన్ లెక్క పెట్టాలంట. మీకు గుర్తుంటే అన్ని అసెట్స్ ఇలా వేసి 13,050 మైనస్ లైబిలిటీస్ వేసి 9,050 9,700 కనుక్కున్నామా లేదా. ఎందుకు కనుక్కున్నాం. పర్చేస్ కన్సిడరేషన్ ఈ రూపంలో ఇద్దామని. గుర్తుందా మీకు. 13,000 ఏదైతే ఉందో పర్చేస్ కన్సిడరేషన్ 950 అదే 9,050 డివైడ్ బై 18,750 చేసామా లేదా చెప్పండి. వీళ్ళకి 627 ఇచ్చామా.
వీళ్ళకి 627 ఇచ్చాం, వీళ్ళకి 673 ఇచ్చాం. గుర్తుందా లేదా? ఈ వర్కింగ్ నోట్ వేసామా లేదా చెప్పండి. వేసామా లేదా చెప్పండి. బ్యాలెన్స్ షీట్ వేసామా మనం? బ్యాలెన్స్ షీట్ వేసామా లేదా? కింద నోట్స్ టు అకౌంట్స్ లో షేర్ క్యాపిటల్ రాసామా? అదర్ ఈక్విటీ రాసామా? అయిపోయింది సార్. ఒకటి ఉండిపోయింది, డిబెంచర్స్ కి డిబెంచర్స్ ఇచ్చాం కదా. మనం డైరెక్ట్ గా పాత డిబెంచర్స్ వేసినాయి, ఏం లేదు. బారోయింగ్స్ లో డిబెంచర్స్ ఉన్నాయి కదా, పాత డిబెంచర్స్ బదులు కొత్త డిబెంచర్స్ ఇచ్చాం. అది ఒకటి రాసి డిబెంచర్స్ లో 12% డిబెంచర్స్ ఇచ్చాం. అయిపోయి 14 మార్క్స్ పడిపోవాలి. ఇది వస్తే మీ అంత అదృష్టవంతులు ఎవరు లేరు ఇంకా. ఎందుకంటే ఇంత చేసింది ఏం లేదు కాబట్టి. అంతేనా కదా చెప్పండి. ఓకేనా కదా? ఇంకో సమ్ కూడా నేను చెప్తాను, అదే ఇందులో ఇంకో సమ్ కూడా నేను చెప్తాను. అప్పుడు మీరు ఆ రెండు సమ్లు ఉన్నాయి కదా, అప్పుడు మీరు ట్రై చేద్దాం. ఓకేనా? మీకు ఇప్పుడే ట్రై చేయడానికి ఆ ఛాన్స్ ఇస్తాను. ఓకేనా? ఇది ఈజీగా అయిపోయింది. కొంచెం ఎప్పుడైనా ఎక్వజిషన్ లాగా ఉంటేనే కదా చిన్న మజా వస్తుంది. అవునా కదా చెప్పండి. ఇప్పుడు ఆడేం చెప్పాడు, సెకండ్ కేస్ ఆఫ్ ద క్వశ్చన్ ఏంటి? జాగ్రత్తగా ఆలోచించండి. ఇది ఇది దీని గురించి ఏమైనా స్పెషల్ పాయింట్ ఉంటుందా? రీ ఎక్వజిషన్, రివర్స్ ఎక్వజిషన్. రివర్స్ ఎక్వజిషన్ ఎందుకో చెప్పండి. లీగల్ ఎక్వైరర్ ఎవడు? ఏఎక్స్ బిఎక్స్ ని ఎక్వైర్ చేసుకుంటుంది లీగల్ గా ఎవడు? ఏబిఎక్స్. కానీ ఎవడు ఉంటాడంట తర్వాత ఓనర్ గా? బిఎక్స్ ఉంటాడంట. అంటే ఇది ఏంటి? లీగల్ ఎక్వైరర్ ఒకడు, అకౌంటింగ్ ఎక్వైరర్ ఒకడా? ఎవరివి ఏ వాల్యూస్ కి రికార్డ్ చేయాలి చెప్పండి. ఇది రివర్స్ ఎక్విజిషన్. రివర్స్ ఎక్విజిషన్ అయినా ఎక్విజిషన్. ఎవరి బుక్స్, ఎవరివన్నీ బుక్ వాల్యూలు ఉంటాయి, ఎవరివన్నీ ఫెయిర్ వాల్యూలు ఉంటాయి. బిఎక్స్ వన్ని బుక్ వాల్యూలు ఉంటాయి, ఏఎక్స్ వన్ని ఫెయిర్ వాల్యూలు ఉంటాయి. ఒప్పుకుంటారు లేదా చెప్పండి. ఓకే. షేర్ క్యాపిటల్ రిజర్వ్స్ అండ్ సప్లైస్ ఎవరు ఉంటాయి? బిఎక్స్ మాత్రమే ఉంటాయి. అవునా కదా చెప్పండి. ఎన్సీ వస్తుందా? రాదు. షేర్స్ జాగ్రత్త చేయాలి, మీకు గుర్తుందా? ఎందుకు? పేరుకి ఏబిఎక్స్ ఇస్తుంది, కానీ బిఎక్సే ఎక్వైర్ చేసుకుంటే ఎంత ఎక్వైర్ చేసుకునేది అని ఆలోచిస్తామా లేదా చెప్పండి. అంతేనా కదా? ఇవన్నీ గుర్తుపెట్టుకొని మనం ముందుకు వెళ్ళాలి. ముందు నాకు ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్ చూసుకుంటారు ఏమైనా? నేను ఏమైనా కదా గుర్తు చూసుకోవడం. సెకండ్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్ నేను వెళ్ళొచ్చా ఇప్పుడు? ఫస్ట్ ఒకసారి ఇప్పుడు సెకండ్ కేస్ ఏంటో చూద్దాం జాగ్రత్తగా. ఫస్ట్ సెకండ్ కేసులో ఆడు ఏం చెప్పాడు? ఏదది క్వశ్చన్? బిఎక్స్ ఇస్ ఎ లార్జర్ ఎంటిటీ, మేనేజ్మెంట్ విల్ టేక్ ఓవర్. ఎందుకని అంటాడు తెలుసా? మీరు చూస్తే ఫెయిర్ వాల్యూ ఆఫ్ ద బిజినెస్ ఏఎక్స్ ఎంత ఉంది? 11,000. బిఎక్స్ ఎంత ఉంది? 14,000. అవునా కాదా చెప్పండి. అవునా కాదా? మరి అలాంటప్పుడు మనము ఎన్ని షేర్స్ ఇస్తాం? మొత్తం 25,000 షేర్స్ ఇస్తాం. అదే ఇది ఎన్ని ల్యాక్స్ ఇది? 11,000 థౌసండ్స్ అంటే ఎంత రాసుకుందాం? 1 crore 10 lakhs, 1 crore 40 lakhs. అవునా కదా చెప్పండి. అంటే మొత్తం 2 crore 50 lakhs. రెండు కంపెనీల్లో 2 crore 50 lakhs వర్త్ బిజినెస్ ని ఎక్వైర్ చేసుకోవడానికి 10 రూపీస్ షేర్ లెక్క లీగల్ గా ఎన్ని ఇస్తుంది? ఎవరు? ఏబిఎక్స్. 25 lakhs అయినా కాదా? 2 crore 50 lakhs డివైడ్ బై 10 అంతా 25 lakhs అయినా కాదా చెప్పండి. లీగల్ గా ఏబిఎక్స్ 25 lakhs షేర్స్ ఇచ్చి ఏఎక్స్ అనే కంపెనీని, ఏఎక్స్ అనే కంపెనీకి ఎన్ని షేర్స్ ఇస్తారు లీగల్ గా? 11 lakhs షేర్స్ వాళ్ళకి, 14 lakhs షేర్స్ వీళ్ళకి. ఒప్పుకుంటారా లేదా చెప్పండి. లీగల్ గా నేను అడుగుతున్నాను, ఒప్పుకుంటారా లేదా? సో మీకు గుర్తుంటే షేర్ క్యాపిటల్ వేసేటప్పుడు మనం ఎప్పుడైనా లీగల్ ఎక్వైరర్ నెంబర్ ఆఫ్ షేర్సే కదా వేయాలి. మీకు గుర్తుందా? నేను షేర్ క్యాపిటల్ వేసేటప్పుడు అమౌంట్ మాత్రం మనం అనుకున్నది వేస్తాం రా, కానీ బయట షేర్స్ డినామినేషన్ మాత్రం ఎవరు వేస్తామని చెప్పాను రివర్స్ ఎక్విజిషన్ కేసులో. లీగల్ గా ఎన్ని షేర్స్ ఎక్వైర్ చేసుకున్నాం? 25 lakhs షేర్స్ కదా. సో అదే వేస్తామని చెప్పాం. మీకు గుర్తుందా? గుర్తుందా లేదా చెప్పండి. బయట అంటే షేర్ క్యాపిటల్ బయట 25 lakhs షేర్స్ ఆఫ్ ఎంత అని వేస్తాం. ఓకే, అది అక్కడ పక్కన. తర్వాత ఇప్పుడు కానీ అకౌంట్స్ ప్రకారం, సో ఇప్పుడు అంటే అక్విజిషన్ జరిగాక ఏం జరుగుతుందో చూద్దాం. బిఎక్స్ బ్యాచ్ ఎంతమంది ఉంటారు? 14 lakhs షేర్ హోల్డర్స్ అయినా. మొత్తం షేర్స్ ఎంతమంది? 25 lakhs. అంటే వీళ్ళ బ్యాచ్ ఎంతమంది చెప్పండి? 14/25 అయినా. అవునా కదా చెప్పండి. ఇంటూ 100 ఎంత? 56% వీళ్ళ బ్యాచ్ ఉంటారు. వాళ్ళ బ్యాచ్ ఎంతమంది ఉంటారు? ఆబ్వియస్లీ 44% అయినా కదా చెప్పండి. ఇప్పుడు మనం ఎలా ఆలోచించాలి? బిఎక్స్ ఏఎక్స్ ని ఎక్వైర్ చేసుకోవాలి. ఎలా ఎక్వైర్ చేసుకోవాలి? వన్స్ ఎక్విజిషన్ జరిగాక ఆ కాంబినేషన్ ఎంట్రీ, అదే కాంబినేషన్ ఏదైతే ఉందో, ఆ బిజినెస్ కాంబినేషన్ జరిగిన ఎంటిటీ ఏదైతే ఉందో అందులో బిఎక్స్ వాళ్ళ బ్యాచ్ 56% ఉండాలి, ఏఎక్స్ వాళ్ళ బ్యాచ్ ఎంతమంది ఉండాలి? 44 ఉండాలి అనేటట్టుగానే కదా మనం ఆలోచిస్తాం. అవునా కదా చెప్పండి. ముందు నాకు చెప్పండి, ఒకటి చెప్పండి. బిఎక్స్ అనే కంపెనీ తాలూకా షేర్ వాల్యూ మార్కెట్ లో ఎంత ఉందో చెప్పగలరా లేదా మీరు? 14,000 కదా కంపెనీ వర్త్ మొత్తం. అవునా కదా? ఎన్ని షేర్స్ ఉన్నాయి? బిఎక్స్ అనే కంపెనీకి ఎన్ని షేర్స్ ఉన్నాయి చెప్పండి.
70 lakh షేర్స్, ఒక్కొక్కటి 10 రూపీస్ అంటే ఎన్ని షేర్స్ ఉన్నాయి చెప్పండి? 7 lakh అయినా కదా? 7,000, 7,000 అంటే ఎంత? 70 lakhs అయినా కదా చెప్పండి? 70 lakhs లో 10 రూపీస్ ఈచ్ అంటే ఎన్ని షేర్స్ ఉన్నాయి? 7 lakh షేర్స్ అన్నా? 7 lakh షేర్స్ 1 crore 40 lakhs వర్త్ అంటే ఒక షేర్ వర్త్ ఎంత అని అడుగుతున్నాను నేను. అర్థమైందా? నేను ఒక షేర్ తాలూకా మార్కెట్ వాల్యూ అడుగుతున్నాను. ఎంత? 20 రూపీస్ అయినా కాదా చెప్పండి? ఓకేనా కాదా? అలాగే నాకు ఏఎక్స్ తాలూకా షేర్స్ వర్త్ ఎంత చెప్తారా? ఎంత చెప్పండి? 1 crore 10 lakhs డివైడెడ్ బై ఎన్ని షేర్స్ చెప్పండి వాళ్ళ బ్యాచ్? 6 lakh షేర్స్. అవునా కాదా చెప్పండి? 1 crore 10 lakhs డివైడ్ బై 6 lakhs ఎంత? 18.33 అంతా వీళ్ళు వర్తుంది. ఓకేనా కాదా చెప్పండి? ఇది మ్యాటర్. ఓకేనా? ఇప్పుడు నాకు చెప్పండి, వాళ్ళ కంపెనీ వర్త్ మీకు తెలుసు 11,000, అదే 1 crore 10 lakhs అని. అవునా కదా చెప్పండి? ఈ 1 crore 10 lakhs వర్త్ కి మీరు ఎవరు షేర్స్ ఇస్తారు? మనం ఇప్పుడు అకౌంట్స్ ప్రకారం ఆలోచించండి. అకౌంట్స్ ప్రకారం ఎవరికి షేర్స్ ఇస్తున్నట్టు అని చెప్పాను? బిఎక్స్ ఏఎక్స్ కి ఇస్తున్నట్టేనా? 1 crore 10 lakhs వర్త్ కంపెనీని ఎక్వైర్ చేసుకోవడానికి బిఎక్స్ తాలూకు షేర్స్ కదా ఇస్తుంది. బిఎక్స్ తాలూకు షేర్స్ మార్కెట్ వాల్యూ ఎంత తెలుసు కదా మీకు? ఎంత అంటే ఎన్ని షేర్స్ ఇవ్వాలంటే 1 crore 10 lakhs డివైడ్ బై 20 అనొచ్చా నేను? అనొచ్చా లేదా చెప్పండి? 1 crore 10 lakhs వర్త్ కి ఒక్కొక్క షేర్ వర్త్ 20 రూపీస్ మా దాంట్లో అంటే ఎన్ని షేర్స్ ఇస్తాను చెప్పండి? 5,50,000 షేర్స్ నేను ఇవ్వాలి. ఒప్పుకుంటారా లేదా చెప్పండి? ఈ 5,50,000 షేర్స్ ఒక్కొక్కటి ఎంతకి ఇస్తాను? 20 రూపీస్ కి. అందులో 10 రూపీస్ ఫేస్ వాల్యూ, 10 రూపీస్ ఏంటి? ప్రీమియం అయినా కాదా చెప్పండి? అవునా కాదా? అంటే 55 lakhs షేర్ క్యాపిటల్ లోకి వెళ్తుంది. 55 lakhs సెక్యూరిటీస్ ప్రీమియం లోకి వెళ్తుంది. అంటే ఒప్పుకుంటారా లేదా చెప్పండి? ఇక్కడ వరకు ఈ సమాజం నన్ను యాక్సెప్ట్ చేస్తుంది లేదా చెప్పండి నాకు? ఓకేనా కాదా చెప్పండి? ఈ ముక్క ఏదైతే చేశానో దాన్ని ఫస్ట్ 2 నోట్లలో ఉంటది. అదే మనం ఇందాక లెక్కెట్టాం 44, 56. సో దాని అర్థం ఏంటి? ఇట్ ఈస్ ఏ కేస్ ఆఫ్ రివర్స్ అక్విజిషన్. సో ఈ బిఎక్స్ అన్ని అవడు అకౌంటింగ్ ఎక్వైరర్, ఏఎక్స్ ఏమో అకౌంటింగ్ ఎక్వైరీ. బిఎక్స్ వన్ని ఏవి రికార్డ్ చేస్తారు? ఫేస్ వాల్యూస్, అదే బుక్ వాల్యూస్ రికార్డ్ చేస్తారు. ఏఎక్స్ వన్ని ఫెయిర్ వాల్యూస్ రికార్డ్ చేస్తారు. ఆ ముక్క రాయగలరా లేదా చెప్పండి ఇక్కడ? నెక్స్ట్, పర్చేస్ కన్సిడరేషన్ వాడు వేరే విధంగా లెక్కెట్టినట్టు ఉన్నాడు. అలాగే లెక్కెట్టాడు. ఆడు అలాగే లెక్కెట్టాడు. ఒకసారి చూద్దాం ఆడు ఎలా లెక్కెట్టాడు చూద్దాం. ఆడు ఎలా లెక్కెట్టాడు తెలుసా? మొత్తం కంట్రోల్ ఎంత ఉండాలి కంపెనీలో? 56. మీరు నాకు చెప్పండి, ఇప్పుడు ఎన్ని షేర్స్ ఇస్తానన్నారు చెప్పండి? మీరు ఇప్పుడే చెప్పారు 550 షేర్స్ ఇస్తా. 5,50,000 అయినా కాదా చెప్పండి? 5,50,000 షేర్స్ ఆల్వి కొత్తగా. అవునా కదా? బిఎక్స్ ఆల్రెడీ ఎన్ని ఉన్నాయి? బిఎక్స్ కంపెనీలో బిఎక్స్ ఎన్ని ఉన్నాయి? 7 lakhs ఉన్నాయా లేదా చెప్పండి? బిఫోర్ దిస్ అక్విజిషన్ బిఎక్స్ కంపెనీలో బిఎక్స్ షేర్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ చూడండి. 7 lakhs ఉన్నాయా? వాళ్ళ బ్యాచ్ ఎంతమంది వచ్చారు? 5,50,000 ఏనా? ఇప్పుడు కంట్రోల్ ఎవరి దగ్గర ఉందో ఎలా లెక్కెడతాం మనం? వీళ్ళ దగ్గర ఎంత ఉంది? 70/125 అయ్యండి. 125 ఏనా? 70/125 ఎంత? అంటే 56% ఏనా? వీళ్ళది ఎంత చెప్పండి? 44%. సరిపోయిందా లేదా చెప్పండి? సరిపోయిందా లేదా మన లెక్క? ఎలాగైనా లెక్క పెట్టుకోండి. లేకపోతే మీకు గుర్తుంటే మొన్న ఒక అక్విజిషన్ చేసాం మనం, రివర్స్ అక్విజిషన్. అది ఎలా లెక్కెట్టాం? అరే, ఫ్యూచర్ లో నా దగ్గర 700 ఉంటుంది కదరా, ఫ్యూచర్ లో నా కంట్రోల్ ఎంత ఉండాలి? 56% ఉండాలి కదా. మరి 44% వాళ్ళకి ఎన్ని షేర్స్ ఇవ్వాలి అంటే ఎలా లెక్కెడతారు చెప్పండి? 700 ఇంటూ 44/56 అయినా? అంతేనా కాదా? అంతే చెప్పండి. 550. ఇలా కూడా లెక్కెట్టచ్చా లేదా చెప్పండి? ఒప్పుకుంటారా? వాడు ఇలా లెక్కెట్టాడు, నేను అలా లెక్కెట్టాడు. ఓకేనా కాదా చెప్పండి? అర్థమైందా లేదా? ఇది మ్యాటర్. ఓకే. సో 550 షేర్స్ ఎంతకి ఇస్తారనేది మీకు తెలుసు. ఎంతకి ఇస్తారో చెప్పండి? మా మార్కెట్ వాల్యూ ఎంత ఉందో అంతకే కదా ఇస్తాము. మా మార్కెట్ వాల్యూ ఎంత ఉంది? 20 రూపీస్ ఉంది. 550 ఇంటూ 20 ఎంత? 1100. సగం ప్రీమియం ఉంది, సగం షేర్ క్యాపిటల్ ఉంది. ఒప్పుకుంటారా లేదా చెప్పండి? సెకండ్ వర్కింగ్ నోట్ ఇది. పర్చేస్ కన్సిడరేషన్ ఎంత? ఆ 11,000 పర్చేస్ కన్సిడరేషన్ అవుతుంది. 550 షేర్స్ ఇస్తాం మనం. ఒక్కొక్కటి ఎంతకి ఇస్తాం? 20 రూపీస్ ఇస్తాం. ఒప్పుకుంటారా లేదా చెప్పండి? ఓకే, క్లియర్. ఇప్పుడు బ్యాలెన్స్ షీట్ వేసేద్దామా? నాకు మీకు ఏం చెప్పాను? నాకు ఫస్ట్ మీరు ఏం చేయాలి? మళ్ళీ నేను ఇక్కడికి వెళ్ళి మళ్ళీ ఇది మార్చుకోవచ్చా నేను? విత్ యువర్ పర్మిషన్. మళ్ళీ నేను అన్ని రాయలేను అందుకని. ఇందాక సమ్ ఎలాగో మీకు అవసరం లేదు కదా. జస్ట్ ఈ పేర్లన్నీ మళ్ళీ రాయలేం కదా టైం. ఇదే, ఇదెందుకు సేమ్? ఇది కాదు, ఇది కావాలి నెక్స్ట్. ఇక్కడ చూడండి, మీకు కళ్ళు మూసుకొని ఏం చేయమన్నాను డైరెక్ట్ గా నాకు అలా చెప్పండి. మీరు ఏది ఆలోచించద్దు కూడా. మీకు ఏం చెప్పాను? ఇది అక్విజిషన్ మెథడ్ అయితే మీరు ఏం చేస్తారు చెప్పండి? వాళ్ళవన్నీ ఫేస్ వాల్యూస్ ఎవరివి? బిఎక్స్ కంపెనీ వన్నీ బుక్ వాల్యూస్, ఏఎక్స్ కంపెనీ వన్నీ ఫెయిర్ వాల్యూస్. ఒప్పుకుంటారా లేదా చెప్పండి? ఫస్ట్ నాకు బిఎక్స్ కంపెనీ తరఫు బుక్ వాల్యూస్ చెప్పేస్తారా? ఫర్ ప్లీజ్.
ఎంత? 7,500 ఎవరిది? బిఎక్స్ వరకు బుక్ వాల్యూ చెప్తున్నారా? పీపీఈ చెప్తున్నారా నాకు? బిఎక్స్ వాల్యూ చెప్పండి. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఎంత చెప్పండి? ఎంత? 550. నెక్స్ట్ ఇన్వెంటరీస్ ఎంత? 2,750. నెక్స్ట్ 4,000. నెక్స్ట్ 400. ఓకేనా కదా చెప్పండి. నేను ఓన్లీ అవే వేసాను, నేను ఇంకేం వేయట్లేదు. ఈ మాత్రం చేయగలరా లేదా? షేర్ క్యాపిటల్ ఎంత చెప్పండి? మంది ప్రస్తుతానికి మందే రాద్దాం. ఎంత? 700 అయినా కాదా చెప్పండి? 7,000. 7,000. నెక్స్ట్ అదర్ ఈక్విటీ 2,700. ఒప్పుకుంటారు లేదా చెప్పండి? బారోయింగ్స్ ఎంత? 4,000. నెక్స్ట్ ట్రేడ్ పేబుల్స్ ఎంత? ఇక్కడ వరకు మీకు ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా? ఇక్కడ వరకు చేస్తే నా బ్యాలెన్స్ షీట్ టాలీ అవుతా లేదా చెప్పండి? ఎందుకు నేను వేసిన బ్యాలెన్స్ షీట్ కాబట్టి. ఒప్పుకుంటారా లేదా చెప్పండి? జాగ్రత్తగా చెప్పండి. ఫస్ట్ నాకు పీపీ ఫెయిర్ వాల్యూ రికార్డ్ చేయాలి కదా వాళ్ళవన్నీ. ఫెయిర్ వాల్యూ ఎంత చెప్తారా? నేను వీళ్ళు వేరే కలర్ ఆయన ఎంత? 9,500. నెక్స్ట్ ఇన్వెంటరీస్ ఎంత? 1,300. నెక్స్ట్ అదే నెక్స్ట్ ఇంకా ఇవే ఇచ్చాడంటే మిగతావన్నీ ఏ వాల్యూ తీసుకున్నట్టు? బుక్ వాల్యూ ఫెయిర్ వాల్యూ అయినట్టు. ఇవే స్పెషల్ గా చెప్పండి. ఇన్వెస్ట్మెంట్స్ అయినా మీరు నాకు చెప్పింది ఇన్వెంటరీస్ చెప్పండి. సారీ ఫ్రెండ్స్, ఇన్వెంటరీస్ దగ్గర వేసుకుంటాను. ఓకే. నెక్స్ట్ ఏం చెప్పలేదంటే ఫేస్ వాల్యూ అది బుక్ వాల్యూ ఉన్నట్టు ఎంత చెప్పండి? 1,050. నెక్స్ట్ 1,800. నెక్స్ట్ 450. ఓకేనా కాదా? షేర్ క్యాపిటల్ వేస్తాం మళ్ళీ వేయకూడదు. బారోయింగ్స్ ఎంత? 3,000 అయినా. నెక్స్ట్ ఇక్కడ వరకు ఎవరికైనా ఏమైనా అభ్యంతరం ఉందా? బ్యాలెన్స్ షీట్ టాలీ అవుతా అవ్వదు. ఎందుకు? కొన్ని తేడాగా ఉన్నాయా లేదా చెప్పండి. ఇక్కడ ఫస్ట్ మనం వాళ్ళకి ఇచ్చిన పర్చేస్ కన్సిడరేషన్ ఇవ్వాలా లేదా చెప్పండి. వాళ్ళ పర్చేస్ కన్సిడరేషన్ ఏమి ఇచ్చాము? షేర్స్ ఇచ్చాం. 550 షేర్స్ ఇచ్చాం. కానీ 550 షేర్స్ లో 10 రూపీస్ ఫేస్ వాల్యూ ఉంది. అంటే నేను షేర్ క్యాపిటల్ ఓన్లీ 5,500 వేస్తానంటే నన్ను ఈ సమాజం యాక్సెప్ట్ చేస్తుంది లేదు. మరి మిగతాదంతా అదర్ ఈక్విటీలో వేయొచ్చా నేను? సెక్యూరిటీస్ ప్రీమియం ఒప్పుకుంటారా లేదా చెప్పండి. ఇప్పుడు మీరు నాకు చెప్పండి, 11,000 డబ్బులు ఇచ్చి ఎంత దొబ్బేశారు ఆ కంపెనీ నుంచి? లెక్కెడదామా ఆ కంపెనీ నుంచి ఎంత దొబ్బారు? అసెట్స్ అన్ని టోటల్ చేద్దామా? ఆ కంపెనీ నుంచి మీరు ఎంత వర్త్ ఎక్వైర్ చేసుకున్నారు ఇవన్నీ టోటల్ చేస్తారా? పింక్ కలర్ ఇవన్నీ టోటల్ చేయండి. 14,100 అసెట్స్ దొబ్బేశారు. ఒప్పుకుంటారా లేదా చెప్పండి? ఒప్పుకుంటారా లేదా? లైబిలిటీస్ కూడా ఉన్నాయి కదా. ఓకే, లైబిలిటీస్ కూడా చెప్పండి మరి. లైబిలిటీస్ ఎంత? 3,000 ఒకటి, 1,000 ఒకటి, 4,000. అంటే నెట్ గా మీరు ఆ కంపెనీ నుంచి 10,100 దొబ్బేశారు. ఎంత ఇచ్చి? 11,000 ఇచ్చి. ఎక్కువ ఇచ్చారు కదా. అవునా కదా? ఇది నార్మల్ ఎక్విజిషన్. గుడ్ విల్ వస్తుందా రాదా? వస్తుంది. ఎంత? 900. నేను గుడ్ విల్ కొత్తగా ఇక్కడ వేస్తాను. ఒప్పుకుంటారా లేదా చెప్పండి? 900 ఇప్పుడు టాలీ అయిపోతే లేదా నాకు రెండు ప్రస్తుతానికి యాజ్ ఆఫ్ నో చెక్ చేద్దామా కావాలంటే. టోటల్ ఓన్లీ పింక్ కలర్ చూద్దాం. ఓన్లీ పింక్ కలర్ ఎంట్రీస్ అన్ని టాలీ అవుతాయి లేదా చెప్పండి. పైన ఏమొచ్చాయి చెప్పండి? 9,500 ప్లస్ 1,050 ప్లస్ 1,300 ప్లస్ 1,800 ప్లస్ 450 ప్లస్ 900 అంతే టాలీ అవుతుంది. అదే చెప్తుంది. ఈ మూడు కలపండి అలాగా. 5,500 ప్లస్ 5,500 ప్లస్ 3,000 ప్లస్ 1,000 ఎంత? సరిపోయిందా లేదా? సరిపోయిందా? మొత్తం కలిపి ఇప్పుడు వేసి నేను. అవునా కదా? ఎంత చెప్పండి. ఇప్పుడు ఒక్కొక్కటి ఇండివిజువల్ ఫిగర్స్ చెప్పండి. ఒక్కొక్కటి చెప్పండి ఫ్రెండ్స్. 17. ఇది ఇంకో కలర్ లో అయినా ఎంత? 17,000 ఇక్కడ. నెక్స్ట్ 1,600. నెక్స్ట్ 4,050. నెక్స్ట్ 5,800. నెక్స్ట్ 850. నెక్స్ట్ 900. టోటల్ ఎంత చెప్తారా? ఓకేనా కాదా చెప్పండి. కిందకి వెళ్దామా? ఏంటో చెప్తారు పరిస్థితి. 12,500. నెక్స్ట్ ఇవేంటో చెప్పండి. అంటే అది 8,200. నెక్స్ట్ 7,000. నెక్స్ట్ 2,500. ఎంత? 30,200. కానీ కానీ మంద అయిపోలేదు రే సమ్. మన నోట్స్ అకౌంట్స్ రాయాలా లేదా చెప్పండి. నేను పాత తీసేస్తున్నాను. ఓకేనా? పాత తీసేస్తున్నా. పాత అవసరం లేదు కదా మనకి. ఓకే, ఇవన్నీ బీవే కదా. బాత్ ఈ బాత్
రిజర్వ్స్ నాకు చెప్పేస్తారు ఫస్ట్ నాకు ప్లీజ్. రిజర్వ్స్ ఎంత చెప్పండి? ఓన్లీ ఎవరి రిజర్వ్స్ ఉంటాయి? మీ కంపెనీలో ఉంటాయి. కొత్తగా ఒకటి వచ్చింది సెక్యూరిటీస్ ప్రీమియం, గుర్తుందా? 5500 మొత్తం కలిపండి ఇది. 550 షేర్స్ ఇంటూ రూ. 10. అదే మనం అన్ని థౌసండ్స్ లో రాస్తున్నాం కదా. ఎంత? 8200 సరిపోయిందా? పైన వర్కింగ్ నోట్ కి దీనికి సరిపోయింది కదా? షేర్ క్యాపిటల్ మనం ఏం రాస్తాం చెప్పండి? మొత్తం 12,500 ఉంది. కానీ యాక్చువల్ గా ఇక్కడ ఇలా రాశాడు, కానీ మీకు గుర్తుంటే నేను ఏం చెప్పాను? ఎవరు షేర్స్ రాయాలి మీరు? ఏబిఎక్స్ కంపెనీ తాలూకా షేర్స్ రాయాలి. ఏబిఎక్స్ కంపెనీ ఎన్ని షేర్స్ ఇచ్చింది? 2,50,000. అదే, ఎన్ని షేర్స్? 25 lakhs. ఎన్ని షేర్స్ అయితే అన్ని, నాకు గుర్తులేదు. 25 lakhs షేర్స్ అని రాయాలి. ఓకేనా? అమౌంట్ మాత్రం ఇంత రాసుకో. ఏం రాయద్దు, అది రాసుకుంటారని రాసుకోండి, కానీ అమౌంట్ మాత్రం ఎంతే ఉంది. ఓకేనా కదా చెప్పండి? 14 మార్క్స్. ఈజీగా ఉందా లేదా చెప్పండి? ఈజీగానే ఉందా లేదా? బస్ బిజినెస్ కాంబినేషన్ చాలా ఈజీ. అంటే మీరు దేని దానికి ఎక్కడికక్కడ వేసుకుంటే ఇప్పటికప్పుడు టాలీ అవ్వాలి కదా. టాలీ అవ్వకపోవడానికి రీజన్ ఏంటని అలాగ పెట్టుకోవాలి మీరు ఒకటి. ఓకేనా? టాలీ ఎక్కడెక్కడ అవ్వట్లేదో దానికి అక్కడికక్కడ ఏం చేయాలనేది ఆలోచించాలి. అప్పుడే మనకు అర్థమైపోద్ది టాలీ అవుతా లేదా, ఎక్కడెక్కడ ఏదో మిస్ అయిపోయామా. ఓకేనా కాదా చెప్పండి నాకు? క్లియరా కాదా? అయిపోయింది సార్. అందరు సాటిస్ఫైడా కాదా చెప్పండి నాకు? క్లియర్? క్లియర్గా చెప్పండి రా. ఎంతసేపు పట్టింది మనకి? ఇప్పుడు నేను ఒకవేళ ఎంత స్టార్ట్ చేసాం మనం క్లాస్? 56 minutes లో ఫస్ట్ అంత సొల్లుగే పోయింది అంత. ఒక 26 minutes పోయినా అరగంట పట్టింది నాకు. ఏది, నేను రెండు నీట్ గానే రాశాను యాక్చువల్లీ. అదేనా, కొంచెం సైడ్ రైటింగ్ తీస్తాను. పోనీ మీరు ఇందులో ఒకటే కదా వస్తుంది మీకు? అరగంట కదా మనకు టార్గెట్. అరగంటలో చేస్తే 25 మార్క్స్, అది 25 minutes మహా అయితే. ఓకేనా? 25 minutes లో ఈజీగా రాయగలరా లేదా చెప్పండి? హ్యాపీగా రాసుకోవచ్చు. తెలుస్తుంది ఇప్పుడు. ఇంకో క్వశ్చన్ ఇప్పుడు మీరు చేయండి. ఇప్పుడు తెలుస్తుంది. ఆ, ఇది ఓకే కదా అందరికి? ఇప్పుడు మనం డీమర్జర్ క్వశ్చన్ ఇదేంటి, డివిజన్ ఆఫ్, ఇది కూడా డీమర్జర్ క్వశ్చన్. ఒక పని చేద్దాం, ఒక డీమర్జర్ క్వశ్చన్ నేను చెప్తాను, రెండు పెద్ద క్వశ్చన్లు. ఇంకో డీమర్జర్ క్వశ్చన్ ఇప్పుడే మీరు చేయండి, అరగంట, లాస్ట్ అరగంటలో మీరు చేయండి. ఓకేనా? ఇప్పుడు మనం ఎన్నో క్వశ్చన్ చేద్దాం? 36 చేద్దామా? 36th క్వశ్చన్. ఏంటో క్వశ్చన్ చదువుతారు అందరు? నాకు ఒకసారి చూసుకోండి, అందరు క్వశ్చన్ చదవండి ప్రశాంతంగా. ఎంటర్ప్రైజ్ దగ్గర 2 డివిజన్స్ ఉన్నాయంట. ఏమేమి ఉన్నాయి? ల్యాప్టాప్స్, మొబైల్స్. ల్యాప్టాప్స్ కి ప్రాఫిట్స్ వస్తున్నాయంట, మొబైల్స్ కి లాసెస్ వస్తున్నాయంట. వెంటనే ఏ ఆలోచన వస్తుంది? మొబైల్స్ మూసేద్దాం అనే ఆలోచన వచ్చి ఉంటుంది. వాళ్ళు ఏం చేశారు? డివిజన్ మొబైల్స్ అలాంగ్ విత్ ఇట్స్ అసెట్స్ అండ్ లైబిలిటీస్ వాస్ సోల్డ్ ఫర్ 25 crores టు టర్న్ అరౌండ్ లిమిటెడ్. ఆ కంపెనీ ఎవరిదంట? ఏ న్యూ కంపెనీ హూ అలాటెడ్ 1 crore ఈక్విటీ షేర్స్ ఆఫ్ ₹10 ఈచ్ అట్ ప్రీమియం ఆఫ్ ₹15, అంటే ₹25 ఇచ్చింది ఒక్క షేర్. గుర్తుపెట్టుకుంటారే, ₹10 ది ₹15 ఇచ్చినట్టు కాదు. ₹10 ప్లస్ ₹15 ప్రీమియం కలిపి ₹25 ఇచ్చింది. ఓకేనా? టు మెంబర్స్ ఆఫ్ ఎంటర్ప్రైజ్ లిమిటెడ్. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది చెప్పండి? ఒకప్పుడు ఎంటర్ప్రైజే కంట్రోల్ చేసేది, ఇప్పుడు మళ్ళీ మొబైల్ డివిజన్ షేర్స్ అన్ని ఎవరికి వచ్చాయి? ఎంటర్ప్రైజ్ లిమిటెడ్ షేర్ హోల్డర్స్ కి వచ్చాయి. ఇది కామన్ కంట్రోల్ అవుతుందో లేదో చెప్పండి? అంతేనా కదా చెప్పండి? డీమర్జర్ ఇన్ ద నేచర్ ఆఫ్ కామన్ కంట్రోల్ అంటున్నాను, ఒప్పుకుంటారా లేదా చెప్పండి? ఎందుకంటే ఇప్పుడు ఎవరో కొత్త వాళ్ళు రావట్లేదురా. ఎవరికి ఇచ్చాము ఆ షేర్స్ అన్ని? పాత ఓనర్స్ కి ఇచ్చాము. ఎవడైతే పాత ఓనర్స్ దాంట్లో ఎక్కువ కంట్రోల్ ఉన్నాడో ఇప్పుడు ఆడే కదా కంట్రోల్ చేస్తాడు. అవునా కాదా చెప్పండి? ఇన్ ఫుల్ సెటిల్మెంట్ ఇన్ ద ప్రపోర్షన్ టు ద షేర్ హోల్డింగ్, క్లియర్ గా చెప్పాడు. వన్ ఆఫ్ ద మెంబర్ 52% ఉందంటే అందులో ఇక్కడ కూడా వాడికి ఎంత వచ్చి ఉంటుంది? 52% అయినా కాదా చెప్పండి? ఇది బిజినెస్ కాంబినేషన్ అంటారు, కామన్ కంట్రోల్ అంటున్నాను, ఒప్పుకుంటుంది. డీమర్జర్ అంటారు, కామన్ కంట్రోల్ అంటాను, ఒప్పుకుంటారా లేదా చెప్పండి? అస్యూమింగ్ నో అదర్ ట్రాన్సాక్షన్స్, ఇంకేం జరగలేదు. జర్నల్ ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ ఎంటర్ప్రైజ్. ఎంటర్ప్రైజ్ అంటే ఏది? పాత్.
పాతది క్లోజ్ చేసేయాలి కదా కొన్ని. టర్న్ అరౌండ్ వెళ్ళిపోయిందా లేదా? దాని తాలూకు కొన్ని క్లోజ్ చేయాలా లేదా సార్? అదే మొబైల్స్ డివిజన్ అన్ని క్లోజ్ చేసేయాలా? దానికి ఎంట్రీస్ ఏమన్నది? వాళ్ళ బ్యాలెన్స్ షీట్ ఆఫ్టర్ దీస్ ఎంట్రీస్ ఏమన్నది? కొత్త బ్యాలెన్స్ షీట్ టర్న్ అరౌండ్ ఏమన్నది? కామన్ కంట్రోల్ అంటే ఏ మెథడ్? కూలింగ్ ఆఫ్ ఫస్ట్ మెథడ్ లాంటిది. అంటే అన్ని బుక్ వాల్యూసే ఉంటాయి లేదా చెప్పండి? అవునా కాదా చెప్పండి? ఫస్ట్ నాకు ఎంటర్ప్రైజ్ గురించి ఆలోచిద్దాం. మనం పాపం వాళ్ళ పరిస్థితి ఏంటో ఆలోచిద్దాం ఒకసారి. నాకు జాగ్రత్తగా చెప్పండి. ఎంటర్ప్రైజ్ లిమిటెడ్ లో ఎంటర్ప్రైజ్ లిమిటెడ్ లో ప్రస్తుతానికి ఆ మొబైల్ డివిజన్ ఏదైతే ఉందో, నేను దాని గురించి అడుగుతున్నాను. నేను ఒకసారి జాగ్రత్త చెప్పండి. ఆ మొబైల్ డివిజన్ ఇప్పుడు వెళ్ళిపోతుందా లేదా చెప్పండి? మొబైల్ డివిజన్ వెళ్ళిపోతుందంటే దాని తాలూకు అసెట్స్ అన్ని ట్రాన్స్ఫర్ చేసేస్తున్నట్టేనా కాదా చెప్పండి? నాకు ఏవేవి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు చెప్తారా? పీపీ ఎంత? నెట్ అమౌంట్ చెప్పండి. ఆ ప్రొవిజన్ ఫర్ డిప్రిసియేషన్ అనేది ఒక నెట్ కి ఎంత? 100 పీపీ ట్రాన్స్ఫర్ చేస్తున్నట్టేనా కాదా చెప్పండి? ఇంకా ఎంత? ఏంటది? కొంచెం గట్టి చెప్పండి రా. ఏంట్రా 500? కరెంట్ అసెట్స్ 500 ఏనా? ఇంకా కరెంట్ లైబిలిటీస్ ఎంత? 400 ఏనా? ఇంకా ఇంకేం లేవా? లోన్ ఏదో ఉన్నట్టుంది. లోన్స్ ఎంత? ఇంతేనా కాదా చెప్పండి? ఇంతేనా కాదా? ఒకసారి తెచ్చియండి కావాలంటే ఒకసారి చూద్దాం. ఏదది? ఏది? సర్ప్లస్ ఉంది. రిజర్వ్స్ వెళ్ళేవి ఏంటి? అసెట్స్ లైబిలిటీసే కదా. క్యాపిటల్ రిజర్వ్లు గట్రా వెళ్ళవు కదా. నేను ఏమంటున్నాను ఫస్ట్, ప్రస్తుతానికి మొత్తం 100, ఇంకోటి ఏంటి 500, తర్వాత కరెంట్ లైబిలిటీస్, ఇంకోటి లోన్ ఫండ్స్. ఓకేనా కాదా చెప్పండి? ఇవేనా కాదా? ఒప్పుకుంటారా లేదా చెప్పండి? అంటే నెట్ గా ఎంత వెళ్తున్నాయి చెప్పండి? 100 లాస్ వెళ్తుంది. అవునా కాదా చెప్పండి? సింపుల్ గా చెప్పాలంటే తిరిగి లైబిలిటీస్ ఇచ్చేస్తున్నాం వాళ్ళకి. మన దగ్గర 600 అసెట్స్ ఉన్నాయిరా, 700 లైబిలిటీస్ ఉన్నాయిరా, వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం రా. అంటే 100 లైబిలిటీస్ ట్రాన్స్ఫర్ చేసేస్తున్నట్టేనా కాదా చెప్పండి? దీనికి అగేన్స్ట్ గా మనకి ఏమైనా ఇస్తున్నారా? షేర్స్ ఇస్తున్నారు. ఓకే, మనకి ఇస్తున్నారా షేర్స్? షేర్స్ ఎవరికి వస్తాయి? నేను ఎవరి గురించి మాట్లాడుతాను? ఎంటర్ప్రైజ్ లిమిటెడ్ కి వస్తున్నాయా? నో. ఎంటర్ప్రైజ్ లిమిటెడ్ ఓనర్స్ కి వస్తున్నాయి. ఎంటర్ప్రైజ్ లిమిటెడ్ ఓనర్స్ రావడం వేరు, కంపెనీకి రావడం వేరు. ఎంటర్ప్రైజ్ లిమిటెడ్ లో ఓనర్స్ ఉన్నారా, వాళ్ళకి ఇండివిజువల్ గా ఇందులో ఉన్న షేర్స్ అన్ని ఇచ్చేస్తారు. ఎంటర్ప్రైజ్ లిమిటెడ్ అనే కంపెనీకి ఏమైనా డబ్బులు వస్తాయా? ఎంటర్ప్రైజ్ లిమిటెడ్ అనే కంపెనీకి ఏమైనా స్టేక్ వస్తుందా? ఏం రాదు. ఎంటర్ప్రైజ్ లిమిటెడ్ లో ఉన్న ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ టర్న్ అరౌండ్ కంపెనీ షేర్స్ ఇచ్చేస్తుంది. మన చేతికి రూపాయి రాదు. మన దగ్గర ఉన్న డివిజన్ వెళ్ళిపోయింది. ఇది వెళ్ళిపోయినందుకు గాను మన ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఎవరు షేర్స్ ఇచ్చారు? టర్న్ అరౌండ్ కంపెనీ తాలూకా షేర్స్ ఇచ్చారు. ఓకేనా కాదా చెప్పండి? మన చేతికి ఏమైనా ఇందాకలా సరే ఏంటి సార్ ఇప్పుడు కొత్తగా ఏం మాట్లాడట్లేదు నేను. ఇందాకలా ఏం జరిగింది? మనం ఇద్దరు కంపెనీస్ కలవడము ఇలాంటివి ఏవో జరిగినప్పుడు నా కంపెనీ షేర్స్ ని ఇష్యూ చేశాను కాబట్టి నా కంపెనీ షేర్ క్యాపిటల్ మారింది. లేకపోతే నా కంపెనీ క్యాష్ ఇస్తుంది కాబట్టి నా కంపెనీ ఇస్తుందిరా బాబు అని చెప్పి నేను క్యాష్ కి ఎంట్రీ చేశాను. ఇక్కడ నా కంపెనీ ఏమైనా చేస్తుందా? నా కంపెనీలో ఉన్న షేర్ హోల్డర్స్ కి ఇస్తున్నారా మీరు? షేర్ హోల్డర్స్ కి ఇస్తున్నారు, నాకేం ఇవ్వట్లేదురా మీరు. ఓకేనా కాదా? కంపెనీకి ఏమీ రావట్లేదు. ఓకేనా కాదా? అంటే కంపెనీకి 600 అసెట్స్ వెళ్ళిపోయి 700 లైబిలిటీస్ వెళ్ళిపోయి కంపెనీకి తిరిగి లాభమా నష్టమా? లాభమేనా? ఎంత లాభం? 100 లాభమా? లాభం ఎక్కడ పంపిస్తాం? క్యాపిటల్ రిజర్వ్ అయినా. అవునా కాదా చెప్పండి? ఎంట్రీ ఏం వేస్తాను చెప్పండి? నేను పీపీఈ క్లోజ్ చేసేయాలి నేను, అంతేనా కదా? 2 పీపీఈ ఒప్పుకుంటారా లేదా? 100 క్లోజ్. 2 కరెంట్ అసెట్స్ ఎంత? 500 క్లోజ్. కరెంట్ లైబిలిటీస్ ఎంత? 400 క్లోజ్. లోన్స్ ఎంత? 300 క్లోజ్. 2 క్యాపిటల్ రిజర్వ్ ఎంత? 100 క్లోజ్. అయిపోయింది ఆన్సర్. ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ అయిపోయింది. జర్నల్ ఎంట్రీస్ మాత్రం ఆడు ఏం చేసి ఉంటాడు తెలుసా? పీపీ మనం నెట్టేసాం కదా, నెట్టేసాం కదరా. అటు ప్రొవిజన్ ఫర్ డిప్రిసియేషన్ పైన డెబిట్ చేసి పీపీ క్రెడిట్ చేస్తాడు అంతే. అలా చేస్తే ఎంత చెప్పండి? పీపీ ఎంత? 400, 300, 500, 400. అయ్యి అప్పుడు నేను ఇక్కడ ఎంత వేస్తాను? 500 వేస్తాను. ప్రొవిజన్ ఫర్ డిప్రిసియేషన్ ఎంత వేస్తాను? 400. ఓకేనా కాదా చెప్పండి? ఒప్పుకుంటారా లేదా? ఒకసారి ఓన్లీ ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద ఆన్సర్ చూసుకుని ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు అడగండి ఇప్పుడే. ముందు దాన్ని తేల్చుకొని తర్వాత నెక్స్ట్ దానికి వెళ్దాం. చెక్ చేశారు ఆన్సర్ ఒకసారి చూసుకోండి. ఇదిగో ఒకసారి ఇక్కడ చూసుకోండి.
రాసుకుంటారు అక్కడ తెలుగులో. కంపెనీకి ఒరిగేదేం లేదు. కంపెనీకి ఒరిగేది ఎందుకు? వచ్చేదేం లేదు. కంపెనీకి వచ్చేదేం లేదు. ఒక నిమిషం చెప్తానండి నీకు. కంపెనీకి వచ్చేదేం లేదు. షేర్ హోల్డర్స్ కి టర్న్ అరౌండ్ షేర్స్ వస్తాయి. అదే కంపెనీలో ఉన్న షేర్ హోల్డర్స్ కి టర్న్ అరౌండ్ షేర్స్ వాళ్ళ వాళ్ళ చేతికి వస్తాయి. ఇక్కడ కంపెనీ చేతికి ఏమైనా వస్తుందా? ఏ రావట్లేదు. ఇప్పుడే చెప్పాను కదా. ఎవరికి 25 crores వెళ్తున్నట్టు కాదు. ఏది 25 crores? సోల్డ్ ఫర్ 25 crores టు టర్న్ అరౌండ్ లిమిటెడ్ ఏ న్యూ కంపెనీ. సోల్డ్ అంటే అదే చెప్తున్నాను కదా. ఈ కంపెనీని అమ్మేసి అందులో ఉన్న షేర్స్ అన్నిటిని ఎవరికి ఇస్తున్నారు? కంపెనీలో ఉన్న షేర్ హోల్డర్స్ ఉన్నారా? వాళ్ళు తీసుకుంటున్నారు. కంపెనీ చేతికి ఇవ్వట్లేదు ఏమి. కంపెనీలో ఉన్న షేర్ హోల్డర్స్ ఇది ఎక్కడ చూడు. ఎవరికి ఇస్తున్నారు చూడు. హూ అలాటెడ్ 1 crore ఈక్విటీ షేర్స్ ఎవరికి ఇచ్చారు? టు ద మెంబర్స్ ఆఫ్ ఎంటర్ప్రైజ్ లిమిటెడ్. ఇక్కడ చెప్పాడా చూసారా? ఓకేనా కదా చెప్పండి. మెంబర్స్ కి వెళ్తున్నాయి ఫుల్ సెటిల్మెంట్ ఆఫ్ కన్సిడరేషన్ కి. కంపెనీకి రావట్లేదు. ఓకేనా? అల్టిమేట్ వాళ్ళ ఓనర్స్ అయితే వాళ్ళ ఇండివిజువల్ లో ఉన్నవన్నీ వాళ్ళ ఇంట్లో ఉన్న అసెట్లు లైబిలిటీలు అన్ని తీసుకొచ్చి బ్యాలెన్స్ షీట్లు వేస్తారు కదా. కంపెనీలో ఉన్నవే వేస్తావా? నువ్వు ఎప్పుడైనా కంపెనీ డిఫరెంట్ పర్సన్, ఇండివిజువల్ డిఫరెంట్ పర్సన్. ఆడి చేతికి ఏవో వస్తే అవన్నీ తీసుకొచ్చి కంపెనీలో కలుపుతావు. కంపెనీకి ఆడికి ఉన్న సంబంధం మాత్రమే ఇయ్యు. కంపెనీకి ఆడికి ఆ షేర్ ఒకటే సంబంధం. వాడి గురించి అక్కడ అదొక్కటే రాస్తాం. ఇంకేమైనా వేస్తాం? ఆ కంపెనీకి ఆడికి ఏమైనా సంబంధం ఉందా? ఆడేమైనా ఆడ పర్సనల్ అసెట్స్ కూడా పెట్టేసుకొని ఆడ పర్సనల్ కంపెనీ ఇదేమైనా? కాదు కదా. ఇప్పుడు ఎవడెవడి చేతిలో షేర్స్ ఎవడెవడో ఇప్పుడు సింపుల్ లాజిక్. టర్న్ అరౌండ్ లో షేర్స్ అన్ని వచ్చాయి. ఇందులో ఒక ఇండివిజువల్ ఎవడో ఉన్నాడు, నేను ఉన్నాను, నాకు 10 షేర్లు వచ్చాయి. ఎంటర్ప్రైజ్ లో ఉన్నందుకు గాను నాకు ఇక్కడ కూడా ఇచ్చారు 10 షేర్లు. ఇప్పుడు ఆ షేర్లు నేను అమ్ముకున్నాను అనుకో, నాకేం డబ్బులు, ఎవరికి డబ్బులు వస్తాయి? 10 షేర్లు అమ్మితే చెప్పు. కంపెనీకి ఏమైనా వస్తాయి అప్పుడు? నన్ను షేర్ ఇక్కడ రికార్డ్ చేస్తే నా షేర్ అమ్మింది ఇక్కడ రికార్డ్ చేస్తావా? నాకు చెప్పండి, లాజిక్ చెప్పండి. నేను అడుగుతుంది అర్థమైందా లేదా? నేను ఇప్పుడు ఉన్నట్రా 52% షేర్ హోల్డింగ్ ఉందిరా ఆడి దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ ఒక 500 షేర్లు ఉన్నాయి అనుకుందాం. ఆడికి ఇక్కడ 500 షేర్లు ఉన్నందుకు కానీ ఇక్కడ కూడా ఆడికి 500 షేర్లు ఇచ్చారు అనుకున్నారా? ఆడిప్పుడు వెళ్ళి ఇక ఒక సంవత్సరం తర్వాత ఆడికి నచ్చలేదు, 500 షేర్లు అమ్మేశాడు. ఆడ 500 షేర్లు అమ్మేస్తే క్యాష్ ఎవరికి వస్తుంది? ఆ షేర్ వాళ్ళు అమ్మినోడికే కదా వస్తుంది. ఇప్పుడు కంపెనీ రికార్డ్ చేసుకోవాలి నీ లెక్క ప్రకారం. అల్టిమేట్ గా ఆడే కదా ఓనర్ అంటే ఆడిది కూడా రికార్డ్ చేయాలి కదా నీ లెక్క ప్రకారం. ఆడిది ఎలా చేస్తా చెప్పు. ఇప్పుడు ఇంకో విధానం ఉంది. ఈ కంపెనీ ఇచ్చేస్తుంది కదా అని ఈ కంపెనీ పేరు మీద షేర్స్ ఇచ్చారనుకోండి. ఇప్పుడు అల్టిమేట్ గా టర్న్ అరౌండ్ కంపెనీని ఈ కంపెనీ కంట్రోల్ చేస్తుంది అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఎంటర్ప్రైజ్ అనే కంపెనీ ఈ కంపెనీ షేర్స్ అన్ని కొనుక్కుంది. ఫర్ ఎగ్జాంపుల్ అంటే దీని మీనింగ్ ఏంటంటే టర్న్ అరౌండ్ కంపెనీలో షేర్ హోల్డర్స్ లిస్ట్ ఎవరి పేరు ఉంటుంది తెలుసా? ఎంటర్ప్రైజ్ లిమిటెడ్ పేరు ఉంటుంది. అప్పుడు దాని మీనింగ్ ఏంటి? ఎంటర్ప్రైజ్ కి అందులో స్టేక్ ఉంది, మనం కూడా రికార్డ్ చేసుకోవాలా లేదా? చేసుకోవాలి. ఇక్కడ స్టేక్ ఎంటర్ప్రైజ్ కి లేదు, అందులో ఉన్న జనాలకు ఉంది. ఓకేనా కదా చెప్పండి. ఇప్పుడు మనం బిజినెస్ కాంబినేషన్ మామూలుగా చేస్తాం. మామూలుగా చేసినప్పుడు ఏం జరుగుతుంది? ఈ కంపెనీ వెళ్ళి ఈ కంపెనీని కొనుక్కుందని చెప్తాం, కానీ ఇందులో ఉన్న షేర్ హోల్డర్స్ వెళ్ళి ఈ కంపెనీని కొనుక్కున్నారని చెప్తామా? చెప్పం. ఎందుకు? ఎందుకంటే కంపెనీ వెళ్ళి 52% 53% అంత కొన్నదిరా. అందుకే ఈ కంపెనీ పేరు మీద కొన్నది కాబట్టి ఈ కంపెనీ మేజర్ షేర్ హోల్డర్ అవుతుంది కాబట్టి ఈ కంపెనీ ఇప్పుడు బిజినెస్ కాంబినేషన్ చేసేటప్పుడు ఇవన్నీ చూసుకుంటుంది. ఇక్కడ కొంటుంది ఎవరు? జనాలకి వీళ్ళకి ఏంటి సంబంధం? అర్థమైందా లేదా? ఓకేనా కదా చెప్పండి. పర్లేదు, అర్థం కాకపోతే ఇంకేం నోట్లోనే అడగండి. చేసుకుందా దాన్ని. ఆ, ఎవరు ఒప్పుకోరు? ఎందుకు కంపెనీ ఒప్పుకోదు? ఆ కంపెనీని కంట్రోల్ చేస్తుంది ఎవరు? ఇప్పుడు అసలు అది ఎందుకు అమ్మేస్తున్నారు ఆలోచించి. మొబైల్ డివిజన్ ని మనం నడపలేకపోతున్నాం. మొబైల్ డివిజన్ కంపెనీ ఎవరి గురించి ఆలోచించాలి? షేర్ హోల్డర్స్ గురించి ఆలోచించాలి. షేర్ హోల్డర్స్ అందరూ కలిసి అది చేంజ్ చేశారు. వద్దురా బాబు ఈ డివిజన్ అమ్మీరా అని అన్నారు. అమ్మేశాం. అమ్మేసి డబ్బులు నువ్వే తీసుకోరా, ఉంచుండి నీ దగ్గర అని చెప్పుంటే ఒక అర్థం. అమ్మేసి ఆ డబ్బులు మాకు ఇచ్చిరా అన్నారు. కంపెనీకి వెళ్ళి కంపెనీ షేర్ హోల్డర్ మధ్యలో కన్వర్సేషన్ చెప్తున్నా. కంపెనీ దగ్గర షేర్ హోల్డర్ వెళ్ళాడు. వెళ్ళి ఏం చెప్పాడు? ఒరే ఆ డివిజన్ లాస్ వస్తుంది కదా, అది అమ్మి, అది అమ్మేసి నీ దగ్గర ఉంచు డబ్బులు, దీంతో ఇంకేదైనా చేద్దాం అని చెప్పాడు అనుకో. అదొక అర్థం. నేను వెళ్ళి ఏం చెప్పాను? అవన్నీ అమ్మేసినందుకు డబ్బులు ఇస్తారు కదా, ఆ డబ్బులు నువ్వు తీసుకో, నాకు ఇచ్చి అని చెప్పాను. అర్థమవుతుంది ఇక్కడ ఏం జరిగిందో.
సో నీకు మధ్యలో ఏమైనా సంబంధం ఉందా? లేదు. లేదు. వాళ్ళు డీమర్జర్ లో వాళ్ళు మాట్లాడుకున్న ట్రాన్సాక్షన్ అది. డీమర్జర్ లో రెండు విధాలుగా మాట్లాడుకోవచ్చు. నేను ఇప్పుడు ఏం చెప్పాను? ఎంటర్ప్రైజ్ ఒక డివిజన్ వదిలేసి ఆ డివిజన్ వదిలేందుకు గాను ఆ షేర్స్ అన్ని ఎంటర్ప్రైజ్ లిమిటెడ్ పేరు మీద ఇవ్వండి అని చెప్పాను అనుకో. అప్పుడు ఎవరు ఉన్నట్టు? ఎంటర్ప్రైజ్ లిమిటెడ్ చేతిలో ఆ కంపెనీ ఉన్నట్టు, ఎంటర్ప్రైజ్ ఏమో ఇంకో చేతిలో ఉన్నట్టు. అప్పుడు కూడా కామన్ కంట్రోల్ లేదు. ఇప్పుడు ఏం తెలుసా సినారియో నేను చెప్తాను. షేర్ హోల్డర్ ఒకడే ఉన్నాడు అనుకుందాం. ఆడి దగ్గర ఎంత ఉంది? 100% ఉంది. ఆడి దగ్గర ఆడి కింద ఏ కంపెనీ ఉంది? ఎంటర్ప్రైజ్ కంపెనీ ఉంది. ఎంటర్ప్రైజ్ ఫస్ట్ ఏం చేసింది? టర్న్ అరౌండ్ నమ్మేసి, ఫస్ట్ సినారియో నేను చెప్తున్నాను, టర్న్ అరౌండ్ నమ్మేసి అందులో షేర్స్ అన్ని ఈ షేర్ హోల్డర్ డైరెక్ట్ గా ఇచ్చేమని. ఇప్పుడు ఏం జరిగింది తెలుసా? ఆఫ్టర్ దిస్ సినారియో షేర్ హోల్డర్ దగ్గర ఎంటర్ప్రైజ్ మొత్తం వీడి దగ్గర ఉంది. ఇదే షేర్ హోల్డర్ దగ్గర టర్న్ అరౌండ్ కంపెనీ కూడా వీడి దగ్గర ఉంది. షేర్ హోల్డర్ దగ్గర ఇది ఉంది అంతేగాని ఎంటర్ప్రైజ్ దగ్గర ఇదేం లేదు. ఓకేనా కాదా? అర్థమైందా లేదా? ఓహో. అన్నాడా? ఓకే. ఆ. ఏం చెప్తాను? షేర్ హోల్డర్ దగ్గర టర్న్ అరౌండ్ కంపెనీలో 100% షేర్స్ వస్తాయి. ఎంటర్ప్రైజ్ లిమిటెడ్ లో 100% షేర్స్ వచ్చాయి. ఈడు ఈడి కంట్రోల్లోనే ఉన్నాడు, ఈడు కూడా ఈడి కంట్రోల్లోనే ఉన్నాడు. ఓకేనా కాదా? ఒకప్పుడు కూడా ఈడి కంట్రోల్లోనే ఉండేవాడు కదా ఇండైరెక్ట్ గా. అందుకని ఇదేమైంది? కామన్ కంట్రోల్ అయింది. సినారియో 1, ఆడి చేతికి షేర్స్ ఇస్తాయి. సినారియో 2 చూద్దామా? జాగ్రత్త చూడండి. నేనేం చెప్పాను? షేర్ హోల్డర్ దగ్గర ఎంటర్ప్రైజ్ లిమిటెడ్ ఉంది, అంతేనా? ఎంటర్ప్రైజ్ లిమిటెడ్ నుంచి ఒకటి విడిపోయింది. ఏంటది? టర్న్ అరౌండ్ లిమిటెడ్. మరి టర్న్ అరౌండ్ లిమిటెడ్ విడిపోయినందుకు గాను ఇందులో షేర్స్ అన్ని ఎవరికి ఇచ్చేయమన్నది? ఎంటర్ప్రైజ్ పేరు మీద ఇవ్వమని చెప్పింది. ఎంటర్ప్రైజ్ పేరు మీద ఇవ్వమని చెప్పింది. ఇప్పుడు ఏం జరుగుతుంది తెలుసా? ఆఫ్టర్ దిస్ సినారియో షేర్ హోల్డర్ చేతిలో ఎంటర్ప్రైజ్, ఎంటర్ప్రైజ్ చేతిలో టర్న్ అరౌండ్. ఓకేనా కదా? అంటే ఇండైరెక్ట్ గా టర్న్ అరౌండ్ మళ్ళీ ఎవరి చేతిలోకి వెళ్ళింది? షేర్ హోల్డర్ చేతిలో. ఇది ఇప్పుడు ఏమవుతుంది? కామన్ కంట్రోల్. ఇక్కడ ఏం జరిగింది? ఎంటర్ప్రైజ్ చేతిలోకి వచ్చే షేర్స్. అప్పుడు ఎంటర్ప్రైజ్ కన్సిడరేషన్ రాసుకునేటప్పుడు ఈ షేర్స్ నాకే వచ్చాయి అని రాసుకుంటది. అది కాదు ఇక్కడ సినారియో. నాది పైన సినారియో, మీరు కింద సినారియో చెప్తున్నారు. అర్థమైంది రెండింటికి తేడా? ఓకేనా కాదా చెప్పండి. ఇంకా ఆలోచించండి, పర్లేదు. ఇంకేమైనా చెత్త కావాలంటే ఆలోచించండి. ఏమైనా ఉంటే తేల్చుకుని వెళ్ళడం బెటర్. ఎవరికి? ఇచ్చాం. ఎవరికి అడ్వాంటేజ్ కాదు, టర్న్ అరౌండ్ కంపెనీ భరిస్తుంది దాని దోల. టర్న్ అరౌండ్ కంపెనీ వెళ్ళిపోయిందా? ఇప్పుడు వీడికి అడ్వాంటేజా? ఆడికి డిసడ్వాంటేజ్. ఎవరికి? టర్న్ అరౌండ్ కంపెనీకి. ఇప్పుడు నువ్వు టర్న్ అరౌండ్ బ్యాలెన్స్ షీట్ చూస్తే తెలుస్తుంది. ఇప్పుడు వీడికి లాభం వచ్చిందా? ఆడికి నష్టం వస్తుంది 100 కోట్లు. ఇప్పుడు నేను చెప్తాను. ఇప్పుడు ఆడు అడిగాడు కాబట్టి ఇప్పుడే చూడండి ఒకసారి జాగ్రత్తగా. ఎక్వైర్ చేసుకుంటున్న కంపెనీ అదే కొత్తగా రాబోతున్న కంపెనీ ఏంటి? టర్న్ అరౌండ్ కంపెనీ అయినా కదా చెప్పండి. టర్న్ అరౌండ్ కి ఆల్రెడీ 500 600 అసెట్స్, 500 అసెట్స్ 600 లైబిలిటీస్. ఏమనుకోండి, 600 అసెట్స్ కి 700 లైబిలిటీస్ వచ్చాయి. అవునా కదా చెప్పండి? ఆల్రెడీ ఎంత కన్నాం? 100 కన్నాం. ఎక్కడ 100 కన్నా ఒప్పుకుంటలేదు. ప్లస్ ఎక్స్ట్రాగా మనం షేర్ హోల్డర్స్ ఏమి ఇచ్చాం? మళ్ళీ షేర్స్ ఇచ్చాం. ఏది? నువ్వు టర్న్ అరౌండ్ గురించి నేను చెప్తున్నాను. టర్న్ అరౌండ్ లో సెక్యూరిటీస్ ప్రీమియం ఎక్కడ ఉంది? అదే చెప్తున్నా. టర్న్ అరౌండ్ ఇప్పుడు ఆల్రెడీ 600కి 600 రూపాయలు అసెట్స్ ఎక్వైర్ చేసుకోవడానికి 700 లైబిలిటీస్ ఎక్వైర్ చేసుకుందంటే ఆల్రెడీ 100 కన్నమా? 100 కన్నం ఒప్పుకుంటారు లేదో చెప్పండి. ఎక్స్ట్రాగా ఇదంతా ట్రాన్సాక్షన్ కి మళ్ళీ షేర్స్ ఇచ్చింది ఉచితంగా. ఉచితంగా ఇచ్చింది. డబ్బులు తీసుకుంది వాళ్ళ దగ్గర నుంచి. సెక్యూరిటీస్ ప్రీమియం అనేస్తున్నారు మీరు. వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నామా మనం? ఏమైనా తీసుకోలేదు. అది 10 రూపాయల షేర్ 15 రూపాయలు యాక్చువల్ వర్త్ ఎంత ఉంది? 25 రూపాయలు. అంటే 25 రూపాయలు వర్త్ షేర్ ఇచ్చామా లేదా వాడికి? అంటే 25 ఇంటూ కోటి షేర్స్ కదా, 25 కోట్లు ఇచ్చామా లేదా చెప్పండి? అంటే 100 కన్నాం, ఎక్స్ట్రా ఇంకెంత కన్నాం? 25 కన్నాం. మొత్తం ఎంత కన్నాం? 125 కన్నాం అని రికార్డ్ చేసుకుంటాం. 100 కన్నమేమో ఈ కంపెనీ నుంచి అక్వైర్ చేసుకున్నవే కన్నం. మళ్ళీ ఎక్స్ట్రాగా ఈ షేర్ హోల్డర్స్ కి ఎంత ఇచ్చాము? 25 కోట్లు ఇచ్చాము. మొత్తం 125 కోట్లు కన్నాం. ఇప్పుడు అది బ్యాలెన్స్ షీట్ లో అది కనిపిస్తుంది, మీరు చూడండి అప్పుడు సాటిస్ఫై. గుడ్ విల్ చూపించకూడదని చెప్పాను కదా. మీకు ఏం చెప్పాను? క్యాపిటల్ రిజర్వ్ డెబిట్ బ్యాలెన్స్ చూపించండి అని చెప్పాను కదా, కామన్ కంట్రోల్ కాబట్టి. గుడ్ విల్ అంటే కొన్ని ఒప్పుకుంటారు కదా 100 కోట్లు. అదే నెట్ గా ఆర్ అసెట్స్ తక్కువ వస్తున్నాయంటే మీరు మామూలుగా గుడ్ విల్ అనేవాళ్ళు. కానీ నేను ఇక్కడ ఏం చెప్తున్నాను? క్యాపిటల్ రిజర్వ్ డెబిట్ సైడ్ చూపించండి అంటున్నాను. అది ఒప్పుకుంటారా? ఓకే. చూద్దాం, ఇంకా పూర్తిగా అవ్వలేదు కదా. మళ్ళీ మీరు మీ డౌట్లు అలా రానివ్వండి, పర్లేదు. నాకు ఈ డౌట్లు ఎన్నిసార్లు ఇది వచ్చినా ఇక్కడే తెలుసుకుందాం. ఇది ఓకేనా కదా చెప్పండి. ఇప్పుడు మీకు ఏం చేయాలి చెప్పండి? ఎంటర్ప్రైజ్ బ్యాలెన్స్ షీట్ వేసేస్తామా? ఎంటర్ప్రైజ్ బ్యాలెన్స్ షీట్ ఏమవుతుంది చెప్పండి? అరౌండ్ ఒకటి తీసేసి సరిపోతలేదా? అవునా కాదా చెప్పండి? ఎంటర్ప్రైజ్ బ్యాలెన్స్ షీట్ మీరు కళ్ళు మూసుకొని ఏముంటాయి చెప్పండి? ల్యాప్టాప్ డివిజన్ ఉంటుంది. ల్యాప్టాప్ డివిజన్ లో ఒక్కొక్కటి చెప్పేస్తారు నాకు. ప్రాపర్టీ ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్ అంతా 25.
అంతేనా? అదే మైనస్ చేసి చెప్పేస్తాను డైరెక్ట్ గా నేను. నెట్ గా చెప్పేస్తున్నాను. నెక్స్ట్ అదర్ కరెంట్ అసెట్స్ ఎంత? 200. అయిపోయి అసెట్స్ అయిపోయి ఎంత? 225 అయిపోయింది. నెక్స్ట్ లైబిలిటీస్ ఏంటో చెప్పండి. అది అలాగే ఉంటది, ఏమన్నా మారుతుందా? మారదు. అదర్ ఈక్విటీ. ఆగండి ఆగండి, అదర్ ఈక్విటీ వదిలేయండి, ఇంకేం చెప్పండి. ఇంకేమైనా లైబిలిటీ, కరెంట్ లైబిలిటీస్ ఉన్నాయి కదా, ఎంత? 25. ఇప్పుడు నాకు చెప్పండి, అదర్ ఈక్విటీ మామూలుగా ఎంత ఉండేది? జాగ్రత్త చూడండి. టోటల్ 75 ఉండేది, మీకు గుర్తుందా? 175 మైనస్ 175 ఉండేది. అవునా కాదా చెప్పండి. ఆగండి. 75 ఉంది. ఫ్రెష్ గా ఇందాకలో ఒక జనరల్ ఎంట్రీస్ ఒక లాభం రికార్డ్ చేశారు లేదా? ఎంత లాభం రికార్డ్ చేశారు? 100. మొత్తం కలిపి ఎంత చెప్పండి? 175. అయిపోయింది. మీకు గుర్తుంటే ఇందాకలా నా దగ్గర ఎంత ఉందిరా? ఓడి అమ్మ, కంపెనీ మొత్తం ఎంటర్ప్రైజ్ కంపెనీలో ఎంత ఉంది చెప్పండి? 75 అయినా కాదా? నేను ఏమంటున్నాను, 75 రికార్డ్ చేయాలి మామూలుగా అయితే. ఎక్స్ట్రాగా ఇప్పుడే లాభం వచ్చిందని ఒకటి రాశారా లేదా? 100. ఇందాక ఒక ఎంట్రీ వేసామా? 500 అసెట్స్ 600 అమ్మేసాం, లాభం వచ్చింది 100 అని. మరి ఆ లాభం కూడా రాయాలా లేదా? ఆ 100 లాభం ప్లస్ 75 లాభం మొత్తం కలిపి ఎంత? 175. బ్యాలెన్స్ షీట్ టాలీ అయిపోద్ది లేదా చెప్పండి. సరే, ఒకసారి చూసుకోండి ఎంటర్ప్రైజ్ బ్యాలెన్స్ షీట్ లో మీ మీ డౌట్లను ప్రవేశపెట్టండి. అదర్ ఈక్విటీ కింద నోట్స్ టు అకౌంట్స్ రాయాలి, మీకు గుర్తుందా? చూడండి, ఇదిగో 75. క్యాపిటల్ రిజర్వ్ కొత్తగా వేసాం 100, మొత్తం కలిపి ఎంత? 175. ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి, నాకు పర్లేదు. ఓన్లీ ఎంటర్ప్రైజ్ బ్యాలెన్స్ షీట్. లేకపోతే టర్న్ అరౌండ్ కూడా చెప్పాక అడుగుతారు డౌట్లు, మీ ఇష్టం. చెప్పరా. ఎక్కడ? 175 మైనస్ మొబైల్ డివిజన్ కూడా ఒకప్పుడు నీదే కదరా. ఆ టోటల్ కలిపి 75. ఇప్పుడు ఇవన్నీ ఇచ్చావు కదరా రిటర్న్, ఇవన్నీ వెళ్ళిపోయా. ఇవన్నీ అంటే వెళ్ళిపోయాయి కాబట్టి డీ రికాగ్నైజ్ చేసావు. ఇదేమైనా డీ రికాగ్నైజ్ చేసావా? ఏం రికాగ్నైజ్? మొత్తం కలిపి 75 ఉందా లేదా నీ దగ్గర? ఇవన్నీ క్లోజ్ చేస్తావురా, గుర్తుందా? ఇక్కడ ఎంట్రీ చేసావా లేదా క్లోజింగ్ కి? అవునా కాదు? ఉమ్, ఇంకా ఇంకా టర్న్ అరౌండ్ చెప్పనా పోనీ, అప్పుడు అడుగుతారా మిగతావి. టర్న్ అరౌండ్ అడగనా? ఒకసారి చూడండి, టర్న్ అరౌండ్ మీకు ఏం చెప్పాను? ఒక్కొక్కటి చెప్తారు నాకు. స్టార్టింగ్ ఫస్ట్ ఏం జరిగింది? ప్రాపర్టీ ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్ ఓన్లీ ఎవరు వస్తాయి చెప్పండి? అది వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కున్నాం. 100, 500, 600 వచ్చాయి. 300, 400, 700 వచ్చాయి. 100 అన్నం అనుకున్నాం లేదా ఇక్కడ? అవునా కాదా చెప్పండి. 100 అన్నం మీకు ఆల్రెడీ తెలుసు, ఒప్పుకుంటారా లేదా చెప్పండి. ఏదది? 100 కన్నం, 100 కన్నం. ఇక్కడ రాసుకుందాం, 100 కన్నం. ఒప్పుకుంటారా లేదా చెప్పండి. మీకు గుర్తుంటే దీనికి గాను ఎక్స్ట్రాగా మళ్ళీ ఏదో ఒక అన్నం పెట్టుకున్నామా లేదా మనం? ఏది కన్నం పెట్టుకున్నాం? 25 కోట్లు మళ్ళీ మనం తిరిగి కన్సిడరేషన్ రూపంలో ఇచ్చాం లేదా? పర్చేస్ కన్సిడరేషన్. మీరు వీళ్ళ గురించి ఆలోచించండి. టర్న్ అరౌండ్, ఒక కంపెనీ ఇంకో కంపెనీని ఎక్వైర్ చేసుకుంటుంది. ఎక్వైర్ చేసుకున్నందుకు ఎవరికో డబ్బులు ఇచ్చింది, ఎవరికి ఇస్తే ఏంటి? మొత్తం కలిపి ఎంత ఇచ్చింది? 20. మీకు గుర్తుంటే పర్చేస్ కన్సిడరేషన్ ఎలా లెక్కెడతారు? షేర్స్ ఇష్యూ చేస్తే పర్చేస్ కన్సిడరేషన్ ఏది తీసుకుంటారు? ఫెయిర్ వాల్యూ ఆఫ్ ద ఈక్విటీ షేర్స్ అయినా. ఫెయిర్ వాల్యూ ఎంత? 25 అయినా కాదా చెప్పండి. 25 క్రోర్స్ అయినా కాదా చెప్పండి. పర్చేస్ కన్సిడరేషన్ 25 క్రోర్స్. మీరు ఏం చేయాలి చెప్పండి. నెట్ అసెట్స్ ఎక్వైర్డ్, పర్చేస్ కన్సిడరేషన్. నెట్ అసెట్స్ ఎక్వైర్డ్ ఎంత? -100. మీకు గుర్తుందా? అవునా కాదా? అంటే మామూలుగా మనం ఏం చేసేవాళ్ళం? ఒక 100 కోట్లు వచ్చుంటే ఎంత కట్టుంటే గుడ్ విల్ ఎంత చూసేవాళ్ళం. -100 రావడానికి తిరిగి 25 కోట్లు కట్టామంట. అంటే మొత్తం ఎంత కన్నా? 125 క్రోర్స్ కన్నమేనా కదా చెప్పండి. ఈ 125 క్రోర్స్ ఏం అవ్వాలి? కన్నం కాబట్టి. కన్నం అంటే అదే గుడ్ విల్ అవ్వాలి యాక్చువల్గా అయితే. మామూలుగా అయితే 125 క్రోర్స్ గుడ్ విల్ అవ్వాలి. అవునా కాదా? మామూలుగా చూడండి, జనరల్ ఎంట్రీ ఏం పడి ఉండేది? ఒకవేళ రిసిప్ట్స్ అన్ని డెబిట్ కొడతాను ఎంతకి? 600కి. ఒప్పుకుంటారా? లైబిలిటీస్ అన్ని క్రెడిట్ కొడతాను ఎంతకి? 700కి. షేర్ క్యాపిటల్ తిరిగి ఇచ్చానా లేదా చెప్పండి. షేర్ క్యాపిటల్ ఎంత? 10 ఇక్కడ వేస్తాను. సెక్యూరిటీస్ ప్రీమియం ఎంత వేస్తాను? 15 వేస్తాను. ఒప్పుకుంటారా లేదా? 7 ఇక్కడికి తిరిగి మళ్ళీ ఎంత బ్యాలెన్స్ వచ్చినా గుడ్ విల్ వేసేస్తామా? ఎంత? 125 వేసేవాళ్ళమా లేదా చెప్పండి. ఇప్పుడు నేను గుడ్ విల్ వేయకండ్రా, క్యాపిటల్ రిజర్వ్ వేయండిరా అన్నాను అంతే, ఇంకేం మార్చలేదు. ఓకేనా కాదా చెప్పండి. క్లియర్. అంటే కొత్త కంపెనీలో షేర్ క్యాపిటల్ ఎంత వస్తుంది చెప్పండి. 10 కోట్లేనా కాదా? 10 కోట్లు షేర్ క్యాపిటల్. క్యాపిటల్ రిజర్వ్ డెబిట్ బ్యాలెన్స్ ఎంత వచ్చింది? 125. సెక్యూరిటీస్ ప్రీమియం కూడా ఎక్కడ ఉంటది? అదర్ రిజర్వ్స్ లోనే ఉంటది. అదర్ ఈక్విటీలోనే ఉంటదా లేదా చెప్పండి. ఇది 125, ఇది 15. నెట్ గా ఎంత వస్తుంది చెప్పండి. 110 అయినా కదా? 110 కన్నం ఫిగర్, అందుకే లాస్ ఫిగర్. ఆటోమేటిక్ గా బ్యాలెన్స్ షీట్ తయారు. ఆ 110, ఒక్క నిమిషం. ఆ 110 కి మీరు ఇక్కడ చూస్తే వర్కింగ్ నోట్, 10 ఏమో షేర్ క్యాపిటల్ వర్కింగ్ నోట్, అది మీకు తెలుసు.
ఇంకోటేమో సెక్యూరిటీ ఫ్రేమ్ 15, మన కన్నం ఏమో 125, నెట్కి ఎంత 110 లాస్. ఇక్కడ ఒక జర్నల్ ఎంట్రీ, నేను ఇది వేసుకున్న జర్నల్ ఎంట్రీ మీరు వేస్తే ఇంకా క్లియర్గా ఉంటుంది. ఏది ఇది ఆడ అడగలేదు కదా, వాళ్ళ జర్నల్ ఎంట్రీ. ఇలా నేను ఇంటెన్షనల్ గానే రాశాను, ఇది కూడా మీరు ఇలా రాయండి. గుడ్ విల్ కాదు, క్యాపిటల్ రిజర్వ్ వేయాలి అని. ఉమ్, చెప్పండి, మీ డౌట్లు ఏంటి? ఇప్పుడు అడగండి. టర్న్ అరౌండ్ కూడా ఆడికి ఇవ్వట్లేదు కదా, షేర్ హోల్డర్కి ఇస్తుంది కదా అంటే, టర్న్ అరౌండ్కి అవన్నీ అవసరం. టర్న్ అరౌండ్కి ఏం కావాలి? ఏవో వచ్చాయి, వచ్చినందుకు ఏవో ఇచ్చాను, అది రాసుకోండి. ఇంకా మీ డౌట్లు ఏంటో అడగండి. చెప్పరా, క్లియరా? పర్లేదు, నాకు లేట్ అయినా పర్లేదురా. డౌట్లు ఉంటే అడగండి, ఇక్కడే క్లియర్. ఏం జరిగిందో సినారియో అర్థం చేసుకోండి. కామన్ కంట్రోల్, కామన్ కంట్రోల్ జరిగేటప్పుడు, ఎందుకంటే కామన్ కంట్రోల్ అంటేనే ఏం చెప్పాను నేను, డీమర్జర్ లో కూడా ఇన్ ద కేస్ ఆఫ్ కామన్ కంట్రోల్ అయితే ఇది కామన్ కంట్రోల్ కేసు కదా. ఇది డీమర్జర్ ఇన్ ద నేచర్ ఆఫ్ కామన్ కంట్రోల్ అయినా ఎందుకు చెప్పు. ఒకప్పుడు ఆ షేర్ హోల్డర్ ఎవడైతే ఉన్నాడో ఆడు కంట్రోల్లో ఉంది, ఇప్పుడు ఆ షేర్ హోల్డర్ కంట్రోల్లోనే ఉంది. కామన్ కంట్రోల్ అంటేనే ఏం చెప్పాను నేను, మనలో మనకి జస్ట్ రీస్ట్రక్చరింగ్ చేసుకుంటున్నాంరా, దానివల్ల లాస్ వస్తే ఆ లాస్ ని ఇక్కడ చూపించుకుంటున్నాంరా. చెప్పరా, ఓకేనా కదా చెప్పాలన్నా? ఓకేనా సింహ, అర్థమైందా? ఓకే, ఇప్పుడు మీరు నెక్స్ట్ సమ్ చేస్తారా మీరే? నెక్స్ట్ సమ్ డీమర్జర్ సమ్ మీరు చూసుకొని చేయండి, చాలా ఈజీ సమ్. చాలా సార్లు ఎగ్జామ్లు ఇచ్చాడు డైరెక్ట్ క్వశ్చన్. డీమర్జర్ సమ్ చాలా ఛాన్సెస్ ఉన్నాయి, స్కోప్ ఎక్కువ. ఏమి ఏమి ఏం లేదు. అంటే ఇది ఏంటి, ఇన్ ద నేచర్ ఆఫ్ కామన్ కంట్రోల్లే తిరుగుతున్నాయి మనకు, మీరు చూస్తే ఇప్పుడు చేసిన మూడు కామన్ కంట్రోల్ కాంది, రివర్స్ అక్విజిషన్ కేసు తిరిగింది మళ్ళీ ఇందాకలా. నార్మల్ అక్విజిషన్ కేసు ఇప్పటి వరకు ఇంకా తిరగట్లేదు. తిరగని అది కూడా తిరుగుతుంది మెల్లగా. కొంచెం చిన్న చైనా క్వశ్చన్, ఒకేసారి చేసేస్తారా ఇది చూసుకొని? పూర్తిగా అస్సలు చూడకుండా ట్రై చేయాలి మీరు. ఇది చూసుకొని ట్రై చేస్తారంటే ఇది ఇది పెట్టేస్తాం. ఓకే ఇది నాకు ఓన్లీ మంచి క్వశ్చన్ ఇది, చూడండి ఒకసారి. కనిపిస్తుందా ఇలా? థర్టీ సెవెన్.
ఏమడిగాడు? బ్యాలెన్స్ షీటా? జనరల్ ఎంట్రీస్, బ్యాలెన్స్ షీట్ రెండు అడిగాడు. ఎస్టీ మ్యారథాన్ ఒక్కరోజు చూసేస్తున్నాను 2 నేను ఒక్కరోజు 2000 మంది చూసారు. జిఎస్టీ మ్యారథాన్ పేపర్ రాక శుభ్రంగా నన్ను చంపేస్తారు. ఆ పాత వీడియో అందుకే నేను చెప్తాను అదే పాత వీడియోతో పాటు ఆ కింద అమెండ్మెంట్స్ వీడియో ఉంటుంది అదొకటి చూసుకోండి. ప్లేస్ ఆఫ్ సప్లై కల్లా వీడియో ఉంది అది చూసుకోండి. మళ్ళీ రేపు పొద్దున్న కొడతారు. నేను లాస్ట్ టైం ధైర్యంతో ఈసారి డైరెక్ట్ గా మ్యారథాన్ చూసుకొని వెళ్ళిపోండి ఆ ఎక్స్ట్రాగా ఇవి రెండు చూసుకొని వెళ్ళిపోండి అని చెప్తాను. ఎందుకంటే లాస్ట్ టైం మరీ దారుణంగా డైరెక్ట్ గా ఇచ్చాడు అంతా మొత్తం ఈజీగా ఉంది ఇంట్లో కాదు. చూద్దాం ఒకసారి ఏంటి పరిస్థితి. మ్యాక్సీ మినీ అని 2 డివిజన్స్ ఉన్నాయి. ఓకే, ఇట్ ఈస్ డిసైడెడ్ టు ఫార్మ్ ఎ న్యూ కంపెనీ మినీ లిమిటెడ్. కొత్తగా ఒక కంపెనీ ఫార్మ్ అవుతుంది మినీ లిమిటెడ్ టు టేక్ ఓవర్ ద అసెట్స్ అండ్ లైబిలిటీస్ ఆఫ్ మినీ డివిజన్. ఓకే, accordingly Mini Limited was incorporated to take over at balance sheet figures the assets and liabilities of the division. ఇక్కడ చూసారా, మినీ లిమిటెడ్ is to allot 5 crore equity shares in the company to the members of Maxi Mini Limited. మళ్ళీ అంతేనా? సేమ్ in full settlement of the consideration. Members of Maxi Mini Limited are therefore to become the members of Mini Limited as well as without having to pay. అంటే ఇదేంటి? డబ్బులు కూడా ఇవ్వరంట వాళ్ళు, చెప్పాడు ఆడే క్లియర్ గా. ఇది డీమర్జర్ ఇన్ ద నేచర్ ఆఫ్ కామన్ కంట్రోల్ అయినా కాదా చెప్పండి. ఫస్ట్ మ్యాక్సీ మినీ పరిస్థితి ఏంటో చెప్తారా? ఏమేమి క్లోజ్ అయిపోతే చెప్పండి. మినీ డివిజన్ అంతా క్లోజ్ అయిపోతా లేదా? మినీ డివిజన్ లో ఏమేమి ఉన్నాయి చెప్పండి. ఇది డైరెక్ట్ నెట్ ఫిగర్ చెప్పండి. పీపీ ఏమో ఏమవుతుంది చెప్పండి. క్లోజ్ అయిపోయి 300 క్రెడిట్ అవుద్ది. ఒప్పుకుంటారా లేదా చెప్పండి. సరే ఓకే, సారీ 100 పైన 300 కింద వేసాడు ఏదైతే ఏంటి. మనకి నెక్స్ట్ కరెంట్ అసెట్స్ మొత్తం క్రెడిట్ అయిపోతా లేదా చెప్పండి. 300. నెక్స్ట్ లోన్స్ ఎంత ఉన్నాయి డెబిట్ అవడానికి? 100 ఉన్నాయి. నెక్స్ట్ కరెంట్ లైబిలిటీస్ 100 ఉన్నాయి. మొత్తం మీరు చూస్తే 300 ట్రాన్స్ఫర్, అదే 300 ట్రాన్స్ఫర్ చేయడానికి 600 అయిందంటే అంటే మీకు ఏంటి 300 రూపీస్ ఏమైంది? క్యాపిటల్ రిజర్వ్ అయినా లాస్ అయినా కాదా చెప్పండి. ఒకసారి ఆగండి, ఫస్ట్ ఇక్కడ చూడండి ఏం జరిగిందో చూద్దాం. 600 వర్త్ అసెట్స్, 300 వర్త్ లైబిలిటీస్ ఉచితంగా అలా పంపించాం. మనకి ఏమైనా వచ్చిందా? ఇందాక చెప్పిన లాజిక్ మన చేతికి ఏమైనా వచ్చిందా? ఏం రాలేదు. 300 దళాలు పోయింది. అవునా కదా చెప్పండి. మామూలుగా అయితే గుడ్ విల్ అని రాయాలి, కానీ ఇదేంటి బిజినెస్, అదే డీమర్జర్ అంటారు కామన్ కంట్రోల్ కాబట్టి మన గుడ్ విల్ అని ఏమని వేస్తాం? క్యాపిటల్ రిజర్వ్ కన్నం పెట్టుకుంటాం. ఎంత కన్నం పెట్టుకుంటాము? 300. ఇదంతా రీకన్స్ట్రక్షన్ జరగడం వల్లే కదా ఇదంతా జరిగింది. రీకన్స్ట్రక్షన్ ఇన్ ద సెన్స్ ఏంటి, మనలో మనమే రీస్ట్రక్చరింగ్ చేసుకున్నాం. మన వాళ్ళే రిటైలర్. ఓకేనా కాదా చెప్పండి. క్లియరా కాదా? ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేస్తారా అదా మనకి చెప్పండి. అది ఒకటే అడిగాడా? మ్యాక్సీ మినీలోనే అడిగాడు, మినీ లిమిటెడ్ లో కూడా అడిగారు జనరల్ ఎంట్రీస్. మినీ లిమిటెడ్ పరిస్థితి చూద్దామా? సేమ్ ఏమో చెప్పండి. రివర్స్ అయిపోదు. వీళ్ళు మరి ఇదంతా చేయడానికి జనాలకి డబ్బులు ఇస్తున్నారు కదా, ఎంత ఇస్తున్నారు చెప్పండి. 5 crore ఈక్విటీ షేర్స్ 10 రూపీస్ అంటే 50 crores అయినా 300 లాభానికి 50 కోట్లు షేర్స్ ఇచ్చేస్తారంటే నెట్ లాభం ఎంత? 250 అయినా కాదా చెప్పండి. సో 250 మాత్రమే వీళ్ళు క్యాపిటల్ రిజర్వ్కి వెళ్తుంది. ఒప్పుకుంటారా లేదా చెప్పండి. మిగతాదంతా సేమ్. ఓకేనా కాదా చెప్పండి. క్లియరా కాదా? ఓకేనా. నెక్స్ట్ ఏం జరిగింది చెప్పండి. మ్యాక్సీ మినీ లిమిటెడ్ ఆఫ్టర్ దిస్ బ్యాలెన్స్ షీట్ అంటే ఏముంటది ఆఫ్టర్ దిస్ బ్యాలెన్స్ షీట్? వెరీ గుడ్. ఓన్లీ ఇది ఒకటే ఉంటుందా లేదా చెప్పండి. అవునా కదా? ఒక్కొక్కటి చెప్తారా నాకు. మ్యాక్సీ మినీ ఒక్కొక్కటి చెప్తారా. పీపీ ఎంత చెప్పండి. ఓన్లీ ఇల్దే చెప్పండి. 100. ఇంకా కరెంట్ అసెట్స్ ఎంత? ఇంకా కరెంట్ అసెట్స్ 400. ఇంకా షేర్ క్యాపిటల్ అలా రాసేయడమైనా ఉన్నట్టే రాసేయాలి. ముందు ఎంత ఉంది? 50 ఉంది. ఇప్పుడు కూడా 50 రాస్తారు. అదర్ ఈక్విటీ వదులుదాం. ఇంకా లోన్స్ ఎంత? లోన్స్ ఉన్నాయి ఇంకా లేవు కదా, డివిజన్ వెళ్ళిపోయింది కదా. ఇంకా కరెంట్ లైబిలిటీస్ ఉన్నాయా? 100, అది రాసుకోండి.
మరి ఇప్పుడు అదర్ ఈక్విటీ ఎంత వేయాలో చెప్పండి. ఆల్రెడీ ఎంత ఉంది అదర్ ఈక్విటీ? మొత్తం కలిపి ఎంత అదర్ ఈక్విటీ ఎంత ఉందో చెప్పాలి నాకు. 650 ఉంది. ఇప్పుడే కన్నం పెట్టుకున్నాం. ఎంత? 300 కన్నం అనుకున్నామా లేదా? 650లో 300 తీసేయండి. ఎంత? 350 అయినా కాదా చెప్పండి. అయిపోయి పిల్ల బచ్చా సమ్ర. ఓకేనా కాదా చెప్పండి. క్లియరా కాదా? ఎగ్జామ్ లో అక్కడ చదవండి, చూడండి. ఆర్ షో ద బ్యాలెన్స్ షీట్ ఆఫ్ టూ కంపెనీస్ యాజ్ ఆన్ ద మార్నింగ్ షోయింగ్ కరస్పాండింగ్ ప్రీవియస్ ఇయర్స్ ఫిగర్స్ అన్నాడు. అంటే మీరు బిఫోర్ కూడా ఫిగర్స్ చూపించాలి. ఓకేనా కాదా చెప్పండి. ఇది వీళ్ళ పరిస్థితి. ఇది ఓకే. వీళ్ళ పరిస్థితి అని చెప్పండి. వీళ్ళకి బిఫోర్ ఉండదు. వీళ్ళు వచ్చింది ఇప్పుడు కదా. వీళ్ళు ఏంటో చెప్పండి. అన్ని కొత్తగా వస్తాయి లేదా చెప్పండి. 200, 300, 100. ఇక్కడ చూడండి, షేర్ క్యాపిటల్ 50 వస్తుంది. లాభం ఎంత? 250 వస్తుంది. అయిపోయింది బ్యాలెన్స్ షీట్. పిల్లల బచ్చా క్వశ్చన్ రా. ఆగండి ఆగండి. ఇక్కడ వరకు ఓకేనా కాదా? మూడో క్వశ్చన్ ఏదో అడిగాడు చూడండి. మూడో పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్ చూడండి ఏం అడిగాడు. షేర్ హోల్డర్ పరిస్థితి ఏంటి అని అడిగాడు. షేర్ హోల్డర్కి ఒకప్పుడు ఏముండేది? మ్యాక్సీ మినీ కంపెనీలో షేర్స్ ఉండేది. అవునా కాదా చెప్పండి. మ్యాక్సీ మినీ కంపెనీ తాలూకు వర్త్ ఎంత అప్పుల్లో? అప్పుల్లో మ్యాక్సీ మినీ వర్త్ ఎంత? 700 క్రోర్స్ అయినా కాదా చెప్పండి. చూసుకుంటారా? ఇక్కడ చూద్దామా? చూడండి, ఇక్కడ చూడండి. అప్పుల్లో రెండు కలిసి ఉండేవా? అవునా కాదా? అన్యోన్యంగా ఉండేవారా లేదా చెప్పండి. అప్పుడు ఎంత ఉండేది? 50 కోట్ల ఈక్విటీ. అదే మనం వర్త్ ఎంత అంటే మామూలుగా మనం ఏం చేస్తాం, నెట్ అసెట్స్ చేస్తాం. 800 మైనస్ ఇక్కడ లైబిలిటీస్ ఎంత? 100 కదా. తీస్తే ఎంత? 700. అవునా కాదా చెప్పండి. 700 ఉండేది. డివైడ్ బై ఎంతమంది ఉండేవారు వీళ్ళు బ్యాచ్? ఓల్డ్ బ్యాచ్ ఎంతమంది? షేర్స్ ఎంత ఫుల్లీ పెయిడ్ అప్ 10 పర్ షేర్ అంటే 5 క్రోర్ షేర్స్ ఉండేవి. అవునా కదా. 700/5 అంటే ఎంత చెప్పండి. 140 అయినా కాదా చెప్పండి. అవునా కాదా. 140 రూపీస్ ఉండేది ఒక్కొక్క షేర్ వర్త్. అవునా కాదా చెప్పండి. ఒక షేర్ ఉన్నోడి దగ్గర అప్పుడులో ఎంత ఉండేది? 140 రూపీస్ ఉండేదని చెప్పుకో తిరిగేవాడు. ఇప్పుడు పరిస్థితి ఏంటో చూద్దాం. కొత్త కంపెనీలో, కొత్త కంపెనీ గురించి ఆలోచించండి. కొత్త కంపెనీ ఒకప్పుడు 140 రూపీస్ ఉంది. కొత్త కంపెనీ ఏంటి? మ్యాక్సీ మినీ ఇప్పుడు విడిపోయింది కదా. ఇప్పుడు కొత్త మ్యాక్సీ మినీలో బ్యాలెన్స్ షీట్ వేశారు కదా. ఎంతని చెప్పండి. 500 నుంచి 100 లైబిలిటీస్ తీసేయండి. ఎంత? 400 అయినా కాదా? అవునా కాదా చెప్పండి. 400 డివైడ్ బై ఎంతమంది ఉండేవాళ్ళు? వీళ్ళు ఉన్నారు 5 మంది. 5 క్రోర్స్ ఉన్నారు. 400/5 ఎంత? 80 రూపీస్ అయినా కాదా చెప్పండి. అవునా కాదా. ఆ కంపెనీలో 80 రూపీస్. కానీ ఆడికి మనం ఇప్పుడు ఏమి ఇచ్చాం ఎక్స్ట్రాగా? మినీ కంపెనీ బయటికి వెళ్ళిపోతే షేర్ ఆడికే కదా ఇచ్చింది. ఆడి చేతికి ఇచ్చిందని ఇందాక నుంచి ఓ మెత్తుకుంటున్నానా లేదా చెప్పండి. మరి ఆడి చేతికి ఎంత వస్తుంది? మినీ కంపెనీలో షేర్ వచ్చిందా? మినీ కంపెనీ వర్త్ ఎంత చెప్పండి. 500లో 200 తీసేయండి. అంటే ఎంత? 300 అయినా వర్త్. 300 డివైడ్ బై ఎంతమంది ఉన్నారు వీళ్ళ బ్యాచ్? మళ్ళీ 5. 300/5 అంటే ఎంత చెప్పండి. 60 ఏనా? అంటే మీరు ఇక్కడ చూస్తే ఒకప్పుడు 140 రూపీస్ డైరెక్ట్ గా ఉండేది. ఇప్పుడు 80 రూపాయలు ఇక్కడ, 60 రూపాయలు ఇక్కడ. ఇప్పుడు కూడా అదే ఉందా లేదా చెప్పండి. సో ఏమైనా మారిందా? ఏం మారలేదు. నో ఇంపాక్ట్ అని రాసింది. అయిపోయింది ఆన్సర్. ఓకేనా కాదా చెప్పండి. అర్థమైందా లేదా? ఇదిరా సమ్ చేసిన విధానం. అన్నింటికి నోట్స్ టు అకౌంట్స్ రాయాలి కంపల్సరీగా. వర్కింగ్ నోట్స్ ఉండాలి. ఓకే. ఇది ఇప్పుడు ఇస్తే రాయగలరా లేదా? 14 మార్క్స్ క్వశ్చన్స్. మూడు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ సార్. మూడుకి మూడు ఎగ్జాక్ట్ గా అవే క్వశ్చన్లు. అన్ని బుక్ లో ఉంటాయి ఇవే క్వశ్చన్స్. నాకు క్లియరా కాదా చెప్పాలి. ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి నాకు ఫస్ట్ ఇప్పుడే. అన్ని క్లియరా? ఓకే. ఒక్క చిన్న క్వశ్చన్ ఒకటి చేసేద్దాం. ఒక చిన్నది. ఎందుకంటే 40th క్వశ్చన్ చేద్దాం అంటే అందులో ఆన్సర్ లేదు. అందుకని 39 ఒకటి చేసి ఆపదు. 39 చూడండి. ఇదేం లేదురా. అక్విజిషన్ డేట్ ఏంటని అడిగాడు. అక్విజిషన్ డేట్ ఏమవుతుంది చెప్పండి ఎప్పుడైనా. ఏ రోజైతే పర్చేస్ కన్సిడరేషన్ ట్రాన్స్ఫర్ అయింది, అదే కంట్రోల్ ట్రాన్స్ఫర్ అయింది, ఆ రోజే కదా. ఈ చేతికి షేర్స్ ఎప్పుడు వచ్చాయి చూడండి. అగేన్స్ట్ యాక్సెప్ట్ ద షేర్ హోల్డర్స్ ప్రెస్ రిలీజ్ అప్రూవ్డ్. షేర్స్ ఏ రోజు వచ్చాయి? 5th జూన్ వచ్చాయి. అవునా కాదా చెప్పండి. సో కంట్రోల్ ఎప్పుడు ట్రాన్స్ఫర్ అయింది? 5th జూన్ అయినా కాదా. సో అక్విజిషన్ డేట్ ఏంటి? 5th జూన్. ఏదది? షేర్స్ ఇప్పుడు 5th అది 15th. అక్విజిషన్ డేట్ షేర్స్ ఏ రోజు అలాట్ చేస్తే ఆ రోజే. ఆల్ ద షేర్ హోల్డర్స్ అప్రూవల్ 10th జూన్ వచ్చింది. బట్ షేర్స్ 15 జూన్ అంటున్న డేట్ ఇక్కడ 5th అని ఉంది కదా. 15th అనే రాంగ్ పడింది అక్కడ. ఇది 15th అయి ఉంటది. ఇది 15th అయి ఉంటది. ఎందుకంటే 5th జూన్ డేట్ కూడా ఏమి ఇవ్వలేదు కూడా. సో అది 15th అయి ఉంటది. సో 15 జూన్ అయినా కాదా చెప్పండి. 15 జూన్ రోజున మార్కెట్ అదే వాల్యూ ఎంత ఉంది? 90 రూపీస్ అయినా కాదా. 90 రూపీస్ ఇంటూ ఎన్ని షేర్స్ ఇచ్చారు? 12,000 షేర్స్ అంట. అంటే పర్చేస్ కన్సిడరేషన్ ఎంత చెప్పండి. 12,000 ఇంటూ 90 అయినా 10,80,000 అయిపోయింది ఆన్సర్. ఓకేనా కాదా చెప్పండి. అర్థమైందా లేదా? క్లోజ్. ఎండ్ ఆఫ్ ద సినారియో. ఈ 40 క్వశ్చన్ కి ఇది లేదు మన దగ్గర. అందుకే ఇప్పుడు చేయలేం. ఓకే. మిగతా క్వశ్చన్ లేదు అందుకని. ఓకేనా.
అది మ్యాటర్. ఓకే. ఈరోజు ఎన్ని క్వశ్చన్లు చేసినట్టు? 3 పెద్దవి, ఇదొకటి చిన్నది. పైన ఇందాకలు ఎన్నో చిన్నవి చేసాం కదా! అవన్నీ చేసాం. 2 4 చేసాం అవి. 4 కదా! 4, 4, 8 చేసాం. నిన్న లెక్కెట్టాం కదా! ఇప్పుడు ఇంకా కొత్తవి కూడా ఎక్స్ట్రా యాడ్ అయ్యాయి కదా! మిగతావి మనం మళ్ళీ తరువాయి భాగంలో నేర్చుకుందాం. అరే క్లియరా కాదా చెప్పండి రా. అర్థమైందా? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పియండి. ఇప్పుడు మనం ముందు క్లియర్ చేసుకున్నాక క్లాస్ క్లోజ్ చేసుకుందాం. ప్రస్తుతానికైతే ఈజీయే ఇప్పుడు చెప్పినవి అయితే. అక్విజిషన్ ఉన్నా కూడా అక్విజిషన్ చేయలేదు మనం. డైరెక్ట్ అక్విజిషన్ ఇంకా సమ్ ఒకటి కూడా చేయలేదు. ఆ వెనకాల ఉంది కదా డైనమిక్ ప్రొఫెషనల్, అది ఆ క్వశ్చన్. డైరెక్ట్ అక్విజిషన్ సమ్ అయితే ఇక్కడ చేయలేదు. యాక్చువల్ మెయిన్ క్వశ్చన్స్ అయిపోయాయి. చూద్దాం. మీకు ఇవి 2 హోంవర్క్, 2 థియరీ క్వశ్చన్స్ చిన్నవి. మీరు చేసుకుని రండి. రేపు డౌట్ వస్తే నేను చెప్తాను. 35, 34 2 హోంవర్క్ చేసుకుని డౌట్ వస్తే రేపు చెప్తాను. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.